ఎస్, మీకు ఎవరికి లాగిన్ అవడం ఇబ్బంది కాలేదు కదా? మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడండి ఒకసారి. ఎవరికి ఇబ్బంది అవలేదు కదా? బానే ఉంది సార్. దేంతో వచ్చారు మీరు? అంటే ఒకసారి చెప్పరా నాకు. సురక్ష సురక్ష 006 కిచెన్ ఫార్మసీ నుంచి డైరెక్ట్ వచ్చాం సార్. మీరు మిగతా వాళ్ళు ఎలా వచ్చారా అని చూస్తున్నాను. అది నాకేమైనా ప్రాబ్లం వచ్చిందా? నేను జాయిన్ అవ్వడానికి నేను ఇబ్బంది పడ్డాను. మీరందరూ కిచెన్ ఫార్మసీ వాళ్ళేనా? కాదు కదా కొంతమంది. మేమైతే కిచెన్ ఫార్మసీ. మేమంతా కిచెన్ ఫార్మసీ నుంచి వచ్చాం సార్. శ్రీధర్, మీరు దేంట్లో వచ్చారండి? ల్యాప్టాప్ సార్. కాదు, మీరు ఏ లింక్ ద్వారా, అంటే ఏ సంథింగ్ మీకు లింక్ ద్వారా ఓపెన్ అయిపోయింది కదా? లింక్ ద్వారా ఓపెన్ అయిపోయింది. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయడం కాదు, కాపీ చేసి బ్రౌజర్ పేస్ట్ చేశాను. ఓకే. ఎవరైనా దీంట్లో వచ్చారా? మన పాస్కోడ్ అండ్ ఎవరైనా వచ్చారండి? జస్ట్ క్లిక్ అంతే. ఓకే ఓకే అండి. నేను ఐశ్వర్య. చెప్పండి అమ్మా. నేను జూమ్ లింక్ నుంచి ఈ రోజే ఫస్ట్ టైం జాయిన్ అవుతాను. ఐశ్వర్య ఫ్రమ్ బెంగళూరు కదా? ఎస్ సార్. యా, మొన్న అమ్మ మాట్లాడారు. ఓకే ఓకే, నైస్, వెరీ నైస్. సో మీరు జూమ్ లింక్ వచ్చేసారు కదా? మీరు పంపించిన జూమ్ లింక్ క్లిక్ చేస్తే లాగిన్ అవ్వగలిగాం. నాకు అవ్వలేదు. నాకు మళ్ళీ నేను నా మెయిల్ లోకి వెళ్ళి దాంతో ఓపెన్ చేస్తే కానీ అవ్వలేదు నాకు. అందు గురించి అడుగుతున్నాను. సో ఎనీవే, అందరూ వెరీ నైస్. సో నేను వేరే ప్లేస్ లో ఉన్నాను ఇవాళ, బికాస్ కొద్ది టైట్ షెడ్యూల్ ఉంది ఇవాళ. మరి మామూలు మన క్లాస్ మామూలుగా జరుగుతుంది, కానీ స్ట్రైట్ అవే క్లాస్లోకి వెళ్ళిపోదామని నాకు అనిపిస్తుంది. ఓకే, స్ట్రైట్ అవే క్లాస్లోకి వెళ్ళిపోతాం వాళ్ళ. సో ఏం టాపిక్ మాట్లాడదామని చెప్పేసి అనుకున్నప్పుడు నేను జస్ట్ కొంతమందికి అదే కొన్ని గ్రూప్లో 1 or 2 గ్రూప్స్ లో పెట్టినట్టున్నాను ఏ టాపిక్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి. వెంటనే లక్ష్మి గారు అనుకుంటారు, నేను లక్ష్మి ఐ థింక్ లక్ష్మి పంపించారు. గట్ హెల్త్ గురించి మాట్లాడండి అన్నారు. వెరీ గుడ్. సో చాలాసార్లు మాట్లాడడం గట్ హెల్త్, అంటే గట్ హెల్త్ అనే హెడ్డింగ్ లో మాట్లాడలేదు కానీ, బట్ గట్ హెల్త్ గురించి చాలా సార్లు మాట్లాడడం. ఎస్పెషల్లీ మా కిచెన్ ఫార్మసీ కాదు కానీ డైనమిక్ యోగా వాళ్ళకి ఇది బాగా తెలుసు. డైనమిక్ యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గట్ హెల్త్ గురించి చాలా వివరంగా మాట్లాడాడు. ఎందుకంటే 1 month మాట్లాడాం గట్ హెల్త్ గురించి. 1 month గుర్తుపెట్టుకోండి. మేబీ మోహన్ దాంట్లో ఉన్నారు, మోహన్ ఆయన ఉన్నారు, ఇంకా ఎవరున్నారు గట్ హెల్త్ లో ఉన్నవాళ్ళు, డైనమిక్ యోగాలో ఉన్నవాళ్ళు. సౌమ్య వచ్చారా, బి సుజాత ఉన్నారు. వీళ్ళందరూ గట్ హెల్త్ గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. ఎనీవే, ఇవాళ టోటల్ ఒక ప్రోగ్రామ్ నాగభాస్కరం గారు ఉన్నారు, డాక్టర్ గారు. సో ఇవాళ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ యాంగిల్లో గట్ హెల్త్ అని పేరుతో మాట్లాడదాం. సో ఇవాళ నేను మాట్లాడబోయేది ఎలా ఉంటుందంటే, గట్ హెల్త్ ఎక్కడి నుంచి మొదలైంది, గట్ హెల్త్ అనే పదం ఎవరు కాయిన్ చేశారు, ఆర్ లేదు సంథింగ్ ఎవరు ఎక్కడి నుంచి డిజైన్ చేశారు. రెండోది 2 systems. ఒకటి అలోపతిక్ సిస్టమ్ లో గట్ హెల్త్ ఏంటి, ఆయుర్వేదాలో గట్ హెల్త్ ఎలా ఉంటుంది. సో రెండింటిని కంపేర్ చేసుకుని విచ్ ఈస్ సంథింగ్ లైక్ విచ్ ఈస్ మోర్ సూటబుల్ అండ్ మోర్ ప్రాక్టికల్ చూస్తాం. తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి లాస్ట్ లో సమాధానం చెప్తాను. ఇది వాళ్ళ నేను అనుకున్నది ఇది. ఓకేనా? సో బిఫోర్ దట్ మన గట్ హెల్త్ గురించి మీకున్న డౌట్స్, మీరు గట్ హెల్త్ అంటే ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ అవగాహన ఏంటో తెలిస్తే దాని తర్వాత నేను మామూలుగా మాట్లాడేసుకుంటాను. ఎస్, క్లాస్కి వెళ్తాను. సో మీరేం కోరుకుంటున్నారు గట్ హెల్త్ గురించి? మీరేం కోరుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు అంటే మీరు గట్ హెల్త్ అంటే ఇది అనుకుంటున్నాము, లేదంటే ఈ వాళ్ళ క్లాస్ నుంచి మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది మీ నుంచి క్వశ్చన్స్ వచ్చినటువంటి నా పని ఈజీ అయిపోతుంది. నాకు తెలిసింది మీకు చెప్పడం కంటే కూడా మీకేం కావాలో నేను చెప్పడం అనేది ఒక మంచి తెలివైన పని నా ఉద్దేశం. పని ఈజీ అయిపోతుంది మీకు నాకు కూడా. నేను ఎక్కడో మాట్లాడి మీరు మాట్లాడి మీకు అర్థం కాలేదు అనుకో, మీకు అవసరం లేదనుకోండి, దట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్ అండ్ యువర్ ఎనర్జీ అండ్ మై ఎనర్జీ. సో కాబట్టి బీ ఫ్రాంక్, మీరేం కోరుకుంటున్నారు క్లాస్లో ఇవాళ గట్ హెల్త్ గురించి? మీరేమనుకుంటున్నారు? ఎస్ ప్లీజ్, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ శ్రీధర్ సార్, చెప్పండి. గట్ హెల్త్ కి డయాబెటీస్ కి ఉన్న రిలేషన్? యా, రైట్, వెరీ గుడ్, నైస్. సో మనం ఇవాళ మాట్లాడుకుంటాం దాని గురించి. ఇవాళ మన టాపిక్ లో ఉంది అది.
ఎస్ గుడ్. ఇంకా సార్ గట్ హెల్త్ డైజెస్టివ్ డిజార్డర్స్ కి అది ఏమైనా ఉందా సార్ లింక్? డైరెక్ట్ అంటే మీకు ఇంత డయాబెటీస్ లూప్ లైన్ లో ఉందేమో కానీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డైరెక్ట్ లైన్ అది మీకు. దాన్ని ఏమంటారు, ఇంతకుముందు లూప్ లైన్లు ఆల్రౌండ్ బస్సులు ఉండే మాకు, అప్పుడు ఆల్రౌండ్ బస్ లైన్ డైరెక్ట్. గట్ హెల్త్ ఇస్ నథింగ్ బట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ బేస్ తోటే గట్ హెల్త్ అనేది వచ్చింది. ఎస్, దాని గురించి కూడా వాళ్ళు చాలా వరంగా మాట్లాడుకుంటాం. యా గుడ్. ఇంకా ప్లీజ్ త్వరగా మీ క్వశ్చన్ చేస్తే క్లాస్లోకి వెళ్ళిపోదు. మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గట్ హెల్త్? ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అండి? ఇంతకుముందు స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ వేరే క్వశ్చన్స్ మాట్లాడి దీని తర్వాత క్లాస్లోకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ డైరెక్ట్ గా క్లాస్ గురించి మాత్రం ముందే క్వశ్చన్ వేసేసండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ అలాగో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అసలు టాపిక్ పెట్టమన్నా ఆవిడ రాలేదా? లక్ష్మి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఈ మధ్యన. ఎనీథింగ్? ఏమీ లేవా? ఎనీవే, యా డైరెక్ట్ గా మనం క్లాస్కి వెళ్దాం. సో మిమ్మల్ని ఆఫ్ చేసేస్తాను, తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్లో మళ్ళీ ఎదురుగండి. సో గట్ హెల్త్ అనే పదం రీసెంట్ పాస్ట్ అంటే ఈ మధ్యనే జనబాహుళ్యంలోకి వచ్చింది. జనబాహుళ్యంలోకి ఈ మధ్యన గట్ హెల్త్ అనే పేరు వచ్చింది. సో ఈ గట్ హెల్త్ ని దీంట్లో 2 పదాలు, వాటి గట్, 2 హెల్త్. ముందు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఎక్కడి నుంచి డెరైవేట్ అయింది. సో గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పర్లేదు. హెల్త్ అని అందరికీ తెలిసిందే. బట్ వాట్ ఈస్ గట్? గట్ అంటే సాధారణంగా డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా గట్ లోకి వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటే అంత రాదు. 40% తీసేస్తే మిగతా 60% ఇన్వాల్వ్ అవుతుంది. సో గట్ ని అంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలు, నోట్ నుంచి యానస్ వరకు డైజెస్టివ్ సిస్టమ్. దీంట్లో ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్ ఉంటాయి. సో మెనీ అంటే కనెక్షన్స్ అన్నమాట. నోరు ఉంది అనుకోండి, నోరు అంటే మళ్ళీ టంగ్ వస్తుంది, టంగ్ మీద టేస్ట్ బడ్స్ వస్తాయి. సో సెలవరీ గ్లాండ్స్ వస్తాయి. ఓకే, దాంట్లో సెలైవా వస్తుంది, దాంట్లో మళ్ళీ ఎంజైమ్స్ ఉంటాయి, టైలిన్. సో తర్వాత మళ్ళీనేమో థ్రోట్ వస్తుంది, అక్కడి నుంచి థ్రోట్ నుంచి ఈసోఫాగస్ మొదలవుతుంది. ఈసోఫాగస్ తర్వాత మనం స్టొమక్ అంటాం, జీర్ణాశయం అంటాం. సో ఈ జీర్ణాశయం తర్వాత డియోడినం అంటాం. ఇవన్నీ చిన్నప్పుడు మనం చదువుకున్నాం. డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్. స్మాల్ ఇంటెస్టైన్స్ 2, ఇలియం అండ్ జ్యుజనం. అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ వెళ్ళి సేకంలో కలుస్తాయి. సేకం నుంచి అసెండింగ్ కోలన్, ఇక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్ అంటే 4 పార్ట్స్ ఉంటాయి. సో ఒకటి సేకంతో మొదలైతే, సేకం తర్వాత అసెండింగ్ కోలన్, పక్కకి ట్రాన్స్వర్స్ కోలన్ అటుగా ఉంటుంది కాబట్టి డిసెండింగ్ కోలన్ మెల్లగా అంటే సిగ్మాయిడ్ కోలన్ లోకి వెళ్తుంది. సిగ్మాయిడ్ కోలన్ రెక్టమ్ లోకి వస్తుంది. రెక్టమ్ తర్వాత యానస్ వస్తుంది. ఇవి డైజెస్టివ్ సిస్టమ్ లో ఇవి. దీంట్లో సిస్టమ్ లో ఇంకా మధ్యలో లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది. లివర్ నుంచి బైల్ డక్ట్ ద్వారా డియోడనం దగ్గర కలుస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ నుండి ఎంజైమ్స్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ మళ్ళీ డియోడనం దగ్గరే మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ లో కలుస్తుంది. ఇవన్నీ సిస్టమ్ అంటే సో మెనీ ఆర్గన్స్, సో మెనీ ఏరియాస్, సో మెనీ ఎంజైమ్స్, ఇవన్నీ కలిసి డైజెస్టివ్ సిస్టమ్ అంటే. బట్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా గట్ లోకి రాదు. గట్ వచ్చేసరికి ఏమవుతుంది, లార్జ్లీ గుర్తుపెట్టుకోండి, లార్జ్లీ దిస్ ఇస్ మెన్ ఫోకస్డ్ ఆర్ మేబీ especially we deal with cecum, especially cecum 80%
80% సీకం అండ్ మిగతాదేమో ఆర్ మేబీ 60% సీకం, మిగతాది అసెండింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ డిసెండింగ్ సెగ్మాయిడ్ కాలంలో మిగతాది 40% అక్కడ ఉంది. మెయిన్ గా సేకంలో ఈ గట్ అనే దాన్ని ఎక్కువ, గట్ హెల్త్ అనేది అక్కడ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. గట్ అంటే ఏంటంటే ఒక గొట్టం. ఓకే, సో గట్, ఈ గట్ అనేది ఒక గొట్టం అనుకుంటే ఈ గొట్టంలో ఇవన్నీ కలుస్తాయి. దీన్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. గట్ అని మెయిన్ గా మనం మాట్లాడేది ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్స్ గురించే ఫోకస్ చేస్తాం. ఆ లార్జ్ ఇంటెస్టైన్స్ లో కూడా సీకం అంటే స్టార్టింగ్ పాయింట్ అని మనం చూడండి. అపెండిక్స్ అంటాం, అపెండిసైటిస్ 24 గంటల కడుపు నొప్పి అంటాం. అది ఉండేది సేకం పార్ట్ లో, సేకం ఏరియాలో ఉంటుంది అనమాట. చిటిని వెళ్ళ ఉంటుంది దిస్ అపెండిక్స్. సో ఇంతకీ ఈ గట్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది ఈ మధ్యన? రీసెంట్ పాస్ట్ అని చెప్పింది ఒక పదం వాడ. రీసెంట్ పాస్ట్ అని ఎందుకు దేని గురించి మాట్లాడతారంటే ఈ మధ్యన అంటే 2010 అరౌండ్, 2005 వేసుకోండి, అంటే మనకు కొద్దిగా లేటుగా వచ్చిన 2010 నుంచి ముఖ్యంగా సైంటిస్టులు ఒక పదం కనిపెట్టారు. దాని పేరు మైక్రోబయోమ్. వాట్ ఈస్ దట్? మైక్రోబయోమ్. దీనికి ఇంకో పేరు మైక్రోబయోటా. మైక్రోబయోమ్ ఆర్ మైక్రోబయోటా. సో ఈ మైక్రోబయోటా అనేది మన హెల్త్ ని శాసిస్తుంది. అండర్స్టాండ్? ఇట్స్ సంథింగ్ లైక్ నో శాసిస్తుంది మన హెల్త్ ని. హెల్త్ అంటే వెదర్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్ ఆర్ యువర్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు కూడా ఈ మైక్రోబయోమ్ మీద ఆధారపడి ఉన్నాయి. అలా అంతేకాకుండా మైక్రోబయోమే దీన్ని యాక్చువల్ గా శాసిస్తుంది అనేటువంటిది కనిపెట్టారు. దీన్ని మైక్రోబయోమ్ ఆర్ మైక్రోబయోటా అని పేర్లు పెట్టారు. సో వాట్ ఈస్ మైక్రోబయోమ్ అంటే, మైక్రోబయోమ్ అంటే ఏంటి, మైక్రోబయోటా అంటే ఏంటి తెలుసుకునే ముందు మన శరీరం తీసుకుంటే, మన శరీరం ఉంది కదా, మన శరీరం అంటే మొత్తం తల, చేతులు, కాళ్ళు అంటాం. లోపల వెళ్తే మళ్ళీ మసిల్స్, పైన స్కిన్ ఉంటుంది, స్కిన్ కింద ఫేషియా ఉంటుంది, ఫేషియా కింద మసిల్స్ కింద బోన్స్ కింద మళ్ళీ రకరకాల ఆర్గన్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా మనిషి అనుకుంటే వీడు ఒక 30 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయనుకుంటాం. 30 ట్రిలియన్ సెల్స్ అంతే. 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన శరీరంలో ఉన్నటువంటి మనిషి. మనము, మన పేరు ఏదైతే ఉందో వాడి పేరుతోటి వాటి శరీరంలో 30 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అనుకుంది. 30 ట్రిలియన్ సెల్స్ అప్రాక్సిమేట్ ఇదే కానీ పూర్తిగా. ఈ 30 ట్రిలియన్ సెల్స్ వీడి మనిషి అంటాం. కానీ నేను చెప్పాను కదా 210, 215 ఈ ఏరియాస్ లో సైంటిస్టులు మనిషి అంటే ఈ 30 ట్రిలియన్ సెల్సే కాదు, ఇంకొక 40 ట్రిలియన్ సెల్స్. ఇది కూడా అప్రాక్సిమేట్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. నా దృష్టిలో ఇంకా ఎక్కువ. ఇంకొక 40 ట్రిలియన్ సెల్స్ కూడా నీలో ఉన్నాయి. అండర్లైన్. నువ్వు అనేవాడివి 30 ట్రిలియన్ సెల్స్ అనుకుంటే నీతో పాటు ఇంకొక 40 ట్రిలియన్ సెల్స్ నీతో ఉన్నాయి. మీకు అర్థమైందా? మరి ఈ 40 ట్రిలియన్ సెల్స్ ఎవరు? సో ఈ 40 ట్రిలియన్ సెల్స్ కూడా నీలో ఉండేటటువంటి కంటికి కనిపించిన సూక్ష్మ జీవులు. మన తెలుగులో మాట్లాడుకుందాం కాసేపు. సైంటిఫిక్ టర్మ్స్ మాట్లాడేది వదిలేస్తే సూక్ష్మ జీవులు అంటే నీతో పాటు నువ్వు 30 ట్రిలియన్ సెల్స్ నీ నిర్మాణం అనుకుంటే ఇంకొక నీకంటే ఎక్కువ సెల్స్ నువ్వు మాస్తున్నావు. ఇవన్నీ కూడా సూక్ష్మ జీవులు. సూక్ష్మ జీవులు అంటే ఏంటి? కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవులు. కంటికి కనిపించే జీవులని సూక్ష్మ జీవులు అంటారు. ఈ సూక్ష్మ జీవులు అంటే మన శరీర కణాల కంటే కూడా ఎక్కువ మోతాదులో మనలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అంటే మన 30 ట్రిలియన్ సెల్స్ ఎక్కువ, 40 ట్రిలియన్ సెల్స్ ఎక్కువ, ఇవే ఎక్కువ. అంటే హ్యూమన్ సెల్స్ కంటే కూడా నాన్ హ్యూమన్ సెల్సే మనలో ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టి, ఇవే మనల్ని శాసిస్తున్నాయి. హ్యూమన్ సెల్స్ కు ఇప్పటివరకు మనం చదువుకున్నాం ఫిజియాలజీ, అనాటమీ, అబ్బో రకరకాలు చదువుకున్నాం.
ఈ మధ్యన ఏంటంటే బాబా అదంతా కరెక్ట్ కాదు. ఓకే, అది పార్షిక సత్యం మాత్రమే, అది పాక్షికమే, అంటే హాఫ్ ఆర్ మేబీ పూర్తిగా. సో ఈ పాక్షిక సత్యం కాదు, అసలైన సత్యం కావాలంటే అదర్ 40 ట్రిలియన్ సెల్స్ గురించి కూడా తెలుసుకుంటే గానీ అప్పుడు నువ్వు అవ్వవు అని చెప్తున్నారు. ఇప్పుడు వెరీ వెరీ సంథింగ్ లైక్ వెరీ సంథింగ్ చూడండి, ఇది ఒక సమ్మెట పూట అంటాం, అంటే మనకి జీర్ణించుకోవడానికి కూడా అర్థం కానటువంటి నిజం అన్నమాట. నమ్మలేని నిజం అంటాం. ఒకప్పుడు ఈనాడులో వచ్చేది నమ్మలేని నిజాలని చెప్పి రాసి సండే మా 1 to 3rd పేజీలో కూడా వచ్చాయి, 4th పేజీలో. సో సంపాదక ఏం పాత్ర నమ్మలేని నిజాలు ఇది ఒకటి. రీసెంట్ పాస్ట్ లో మొత్తం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా కూడా సైంటిఫిక్ ఫ్రెటర్నిటీ అంటాం, ఎస్పెషల్లీ అలోపతిక్ సిస్టమ్ లో దీన్ని పెద్ద విషయంగా చూస్తారు. మైక్రోబయోటా. ఈ మైక్రోబయోటా అంటే నాకు చెప్పినటువంటి 40% అన్నమాట. సో ఈ 40% గురించి ఇప్పుడు మాట్లాడుతారు అందరూ. 30% అందరికీ తెలుసు కదా, 30% హ్యూమన్ సెల్స్ గురించి తెలుసు, బయాలజీ తెలుసు, దాంట్లో ఉన్న అనాటమీ తెలుసు, ఫిజియాలజీ తెలుసు, అన్ని తెలిసిపోయినాయి. కానీ ఈ 40% గురించి తెలుసుకోవడం ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. సో ఈ 40% లో ఏమేమి ఉంటాయంటే 40% లో 90% సెల్స్ అన్ని కూడా బ్యాక్టీరియా, తర్వాత ఫంగై అంటారు, ఫంగస్ సింగులర్ ఫంగై, అండ్ దెన్ వైరస్. ఇవన్నీ కలిసి మనకి 40 ట్రిలియన్ సెల్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ 40 ట్రిలియన్ సెల్స్ వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన పనులు సవ్యంగా జరగాలంటే ఈ 40 ట్రిలియన్ సెల్స్ ని జాగ్రత్తగా చూసుకుంటేనే మన ఈ 30 ట్రిలియన్ సెల్స్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు గమనించారు దీని ఇంపార్టెన్స్. మరి ఇప్పటివరకు హాఫ్ కూడా 40% గురించి మాట్లాడుకున్నాం. 40% మనకు తెలిసిందా? 40%, 60% ఇప్పుడు తెలుస్తుందండి. ఈ 60% గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమైంది, ఈ 60% సెల్స్ ఎక్కడ మాక్సిమం ఈ సీకం అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో మొట్టమొదటి పార్ట్ ఏదో అక్కడే ఎక్కువ ఉన్నాయి, మిగతాది అసెండింగ్ కాలన్, ట్రాన్స్వర్స్ కాలన్, డిసెండింగ్ కాలన్, సిగ్మాయిడ్ కాలన్, ఈ ఏరియాస్ లో అవి కాలన్ లో కాలనీస్ ఏర్పాటు చేసుకుని అక్కడే బతుకున్నాయి. అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఎక్కువగా ఈ 40 ట్రిలియన్ సెల్స్ నిండి ఉన్నాయి ఎక్కువగా. సో మిగతా కూడా ఉన్నాయి, మన చర్మం మీద ఉంటాయి, మన చెవుల్లో ఉంటాయి, మన ముక్కులో ఉంటాయి, మన కట్టులో ఉంటాయి. సో ఇక్కడ మొత్తం మన ఈసోఫాగస్, డైజెస్టివ్స్ లో అన్ని చోట్ల ఉంటాయి. బట్ ఎక్కువ పర్సెంట్ అంటే 80 to 90% అంతా కూడా ఈ లార్జ్ ఇంటెస్టైన్స్ లో సీకమ్ అనే ఏరియాలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి మన బాగోగుల్ని నిర్ణయిస్తాయి. కానీ వాటిని బాగా చూసుకుంటే మనం బాగుంటాం. వెరీ సింపుల్. వాటిని బాగా చూసుకుంటే మనం బాగుంటాం. ఈ 40 ట్రిలియన్ సెల్స్ గురించి మాట్లాడేదే మైక్రోబయోటా. దిస్ ఇస్ నథింగ్ బట్ గట్. ఇది గట్ అనే పేరు ఇలా వచ్చింది అనమాట. సో గట్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ నాట్ అవర్ హెల్త్. మీరు గమనించారా? మన హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు మనం. మన మీద ఆధారపడేటటువంటి సూక్ష్మ జీవుల యొక్క హెల్త్, గట్ హెల్త్. దిస్ వెరీ అది వినడానికి ఫనీగా ఉంటుంది, బట్ ఇట్స్ ద ట్రూత్. ఇది నిజమే. మనల్ని ఆశ్రయించుకున్నటువంటి ఆ 40 ట్రిలియన్ సెల్స్ సూక్ష్మజీవుల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతున్నాయి. ఇది నిజం. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, మీ దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లతో ఫ్యాక్టరీ కడతామని చూశారు. 1000 కోట్లతో ఫ్యాక్టరీ కట్టారు, మీరు, మీ అబ్బాయి, దానికి మేనేజింగ్ డైరెక్టర్, CEO ఏదో అయ్యారు. ఓకే, తర్వాత ఉద్యోగస్తులు పెట్టుకున్నారు. ఓకే, 100 మంది. ఎవరు వీళ్ళందరూ టైల్ కట్టుకుని సూటు కుట్టేసుకుని ఏసీ రూమ్ లో కూర్చున్నాడు. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వేళ కంటే కూడా ఎక్కువగా ఫ్యాక్టరీ దగ్గర వివిధ రకాల చోట్ల పనిచేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళ కార్మికులు అంటారు. ఈ కార్మికులు లేకపోతే ఈ ఫ్యాక్టరీ లేదు, నీ 1000 crores లేవు. సో ఈ 100 మంది మన వైట్ కాలర్ జాబ్ చేస్తున్నామని జాగ్రత్త చూసుకున్నంత మాత్రాన పని అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ఈ 100 మంది వరకు చూసి నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాం. ఇది ఇందాక చెప్పినటువంటి మన 30 ట్రిలియన్ సెల్స్. బట్ ఈ కార్మిక సంక్షేమం
ఈ పదం బాగుంది. కార్మిక సంక్షేమం కోరుకుంటేనే ఈ ఫ్యాక్టరీ 1000 crores ఫ్యాక్టరీ పనిచేస్తుంది. ఇది రీసెంట్ గా మన వాళ్ళు ఈ శరీరం అనే ఫ్యాక్టరీని బాబు ఈ 30 trillion cells కాదు, ఈ 40 trillion cells ని కాపాడుకుంటే అవి బాగుంటే నువ్వు బాగుంటావు అనేది నగ్న సత్యం, నేటి సత్యం, నేటి నిజం. ఇది దీని గురించి గట్ హెల్త్ మాట్లాడుతుంది. సో ఈ గట్ హెల్త్ మన ఎంత ప్రభావితం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ ఈ గట్ హెల్త్ మనం మొట్టమొదటి మనం తాగే తల్లి పాలు ఉన్నాయి కదా, తల్లి పాలు మనం తాగినప్పుడు మన గట్లో ఈ మైక్రోబయం లేకపోతే తల్లి పాలు అరగవు మనకి. మీకు ఈ పాయింట్ అర్థమవుతుందా? సో మరి మనం పుట్టినప్పటికి మన మైక్రోబయోటా లేదు, ఉండదు. మనం పుట్టినప్పుడు మన మైక్రోబయోటా ఉండద్దు. వీఆర్ ఫ్రీ గట్ ఉంటుంది. ఇక్కడ ఏం సూక్ష్మజీవులు లేని ప్రదేశం. మనం ఎక్కడ ఉన్నాం అప్పటి వరకు చాలా స్టెరైల్ ఏరియాలో ఉన్నాం. ఎక్కడ తల్లి గర్భం వెరీ స్టెరైల్, చాలా ఎంత ఆక్సిజన్ కావాల్సిన అంత చెప్పాలి. తల్లి గర్భం నో ఆక్సిజన్, నాట్ జీరో, యాక్చువల్ చాలా మైన్యూట్. ఎవరెస్ట్ పర్వతం మీద ఎంత ఆక్సిజన్ ఉంటుందో తల్లి గర్భంలో అంత ఆక్సిజన్ ఉంటుంది. అంటే లెస్ ఆక్సిజన్, స్టెరైల్, చాలా అత్యంత పరిశుభ్రమైన వాతావరణం అది. ఆ పరిశుభ్రమైన వాతావరణంలో నువ్వు అలాగే మొట్టమొదటి నుంచి ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అయిన నుంచి బయటకి డెలివరీ వరకు నువ్వు పెరుగుతావు. పెరిగిన తర్వాత వచ్చిన అప్పుడు స్టెరైల్ గా ఉన్నావు కదా, అంత పరిశుభ్రంగా ఉన్నావు. మరి ఈ మైక్రోబయోమ్ ఆ సూక్ష్మ జీవులు నీ గట్లకి ఎప్పుడు చేరుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ సైంటిఫిక్ పాయింట్. ఏంటంటే ఈ తల్లి గర్భం నుంచి నువ్వు బయటకు వస్తావు కదా, బర్త్ కెనాల్ అంటావు. ఈ బర్త్ కెనాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు మొదలవుతాయి. ఆ సూక్ష్మ జీవులు నీ నోట్లోకి వెళ్ళిపోతాయి ఆల్రెడీ. ఓకే, నీ ముక్కులోంచి కానీ, నీ నోట్లోంచి కానీ, నీ ఆరిఫైసెస్ ఉంటాయి కదా, చెవులు, ముక్కులు, ఇవన్నిటిలో లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయి అప్పుడు నీ గట్లాగా ఏర్పడతాయి. అంటే ఎంత టైం చూడండి, మీరు ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే టైంలో ఫస్ట్ మైక్రోబయోమ్ ఏర్పడుతుంది నీకు. ఆ మైక్రోబయోమ్ ఏర్పడినప్పుడు నీలో ఆల్రెడీ నువ్వు తల్లి నుంచి తాగిన పాలు జీర్ణం అవ్వాలంటే ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే టైంలో నీలోకి వెళ్ళిన సూక్ష్మజీవులే కాదు. రీసెంట్ పాస్ట్ గా మళ్ళీ చెప్తాను, రీసెంట్ ఎంత కొత్త సైన్స్ ఇది. 2010 నుంచే మొదలైంది. 2010 ముందు ఇంత అండర్స్టాండింగ్ లేదు సైంటిస్ట్లకి. సో ఏమైంది అంటే దీని మీద రీసెర్చ్ చేశారు. ఓకే, నిజంగా ఇది నిజమేనా అనుకుంటే వాళ్ళు ఎలా పెట్టారంటే, ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయట బర్త్ కెనాల్ అని చెప్పి మాట్లాడారు. బర్త్ కెనాల్ నుంచి రావడం అనేది దీన్నే నార్మల్ డెలివరీ అంటారు. నార్మల్ డెలివరీ. సో నార్మల్ డెలివరీలో వచ్చినటువంటి పిల్లల ఆరోగ్యాన్ని సిజేరియన్ సెక్షన్ తెలుసు కదా మీకు. అంటే తెలుగులో ఏమంటారు, ఐ డోంట్ నో. సిజేరియన్ సెక్షన్ అంటే మాకు బాగా అర్థమవుతుంది. ఆపరేషన్ చేసి తీసారంటారు కదా. సిజేరియన్ ఆపరేషన్ ఇప్పుడు అందరికీ కామన్ అయిన పదమే. దాన్ని సిజేరియన్ ఆపరేషన్ అంటారు మీరు, మేము సిజేరియన్ సెక్షన్ అంటాం. సి సెక్షన్ ద్వారా పుట్టిన పిల్లలకి సహజంగా నార్మల్ డెలివరీ అయిన పిల్లలకి వాళ్ళు హెల్త్ ఎలా ఉంది చూస్తే అర్థమవుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? సహజంగా పుట్టినటువంటి నార్మల్ డెలివరీ అయిన చిల్డ్రన్ చాలా హెల్తీగా ఉంటున్నారు. సి సెక్షన్ లో పుట్టిన పిల్లలు చాలా హెల్తీగా ఉండట్లేదు. ఇది ఒక స్టన్నింగ్ సత్యం, నగ్న సత్యం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయుర్వేదం లేదు, యోగాలో లేదు, ఏం కాదు. మోడర్న్ సైన్స్ లో వాళ్ళు రికార్డ్ చేశారు. నార్మల్ డెలివరీ అయిన పిల్లలే బాగా ఎక్కువ హెల్తీగా ఉంటున్నారు. ఎందుకు అంటే జాగ్రత్తగా ఎందా మనం మాట్లాడుకున్నదే, ఈ తల్లి గర్భం నుంచి తల్లి బర్త్ కెనాల్ నుంచి వచ్చినప్పుడు మనలో మైక్రోబయోటా అప్పుడు మొదలవుతుంది. ఆ పాలు చక్కగా తల్లి పాలు తాగితే అరుగుతుంది. వీళ్ళకి అది లేదు. సి సెక్షన్ లో ఉన్న వాళ్ళకి మైక్రోబయోటా తక్కువ ఉంటుంది. అందుకని తాగిన పాలు త్వరగా అరగదు. వీళ్ళకి బాగా అరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ వాళ్ళకి వీళ్ళకి అరగట్లేదు. బికాస్ మైక్రోబయోమ్ ఆర్ మైక్రోబయోటా. అండ్ వన్ మోర్, దీనికి సంబంధించి కాకపోయినా తల్లి పాలు తాగిన వాళ్ళు, పోత పాలు మీద పెరిగిన వాళ్ళు చూస్తే తల్లి పాలు తాగిన వాళ్ళు వెరీ వెరీ దే ఆర్ హెల్దీ త్రూ అవుట్ దేర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ దేర్ లైఫ్ వాళ్ళంతా కూడా వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ చాలా బాగుంది. ఎవరికి? తల్లి పాలు సంవత్సరం వరకు తాగిన వాళ్ళు.
సో ఎవరైతే తల్లిపాలు పడలేదు, తల్లిపాలు తాగలేదు అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ, తల్లిపాలకి ఇమ్యూనిటీ. తల్లిపాలు 6 నెలల పైన తాగిన వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. తల్లిపాలు 6 నెలలు తాగకుండా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ, అసలు తల్లిపాలు లేని వాళ్ళకి అసలు ఇమ్యూనిటీ ఉండదు. ఇది పాత సైన్స్, ఇది కొత్తగా నేను చెప్పేది. కానీ ఆ తల్లిపాలు తాగడమే కాకుండా తల్లిపాలు డైజెస్ట్ అవ్వాలంటే ఎస్, యూ మస్ట్ బి బోర్న్ త్రూ నార్మల్ డెలివరీ. అప్పుడు నీకు మైక్రోబయం ఏర్పడుతుంది. ఎవరైతే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మైక్రోబయం బాగుంటుంది. సో ఇది నీ రేపొద్దున హెల్త్ కి ఉపయోగపడుతుంది. ఇది ఒక పాయింట్. ఈ తర్వాత మీకు అన్ని స్లైడ్స్ చూపిస్తాను. మేబీ ఇక్కడ స్లైడ్స్ ఎలా వస్తాయి, ఎందుకంటే నేను వేరే ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడ ఇంటర్నెట్, నాకు కంప్యూటర్ అది లేదు. బట్ నేను కొంత సమాచారాన్ని మీరు సేకరించి ఉంచాను, వస్తే వచ్చింది, అది నేను మాట్లాడేస్తాను తర్వాత. రెండో పాయింట్ ఏంటంటే, ఇందాక అడిగారు డయాబెటీస్ కి గట్ హెల్త్ కి సంబంధం ఉందా? 100%. డైజెస్ట్ సిస్టమ్ కి గట్ హెల్త్ కి సంబంధం ఉందా? 120%. 120% సంబంధం. అలాగే మీ ఒబేసిటీ, బరువు పెరగడానికి మైక్రోబయం కి సంబంధం ఉంది. అండ్ యువర్ బ్రెయిన్, ఇది ఫైన్ అన్నమాట, ఇది ఫైనల్. మీ బ్రెయిన్ కి మైక్రోబయోటిక్ కి సంబంధం ఉంది. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. గట్ బ్రెయిన్, GBA, గట్ బ్రెయిన్ యాక్సిస్. ఇది కూడా రీసెంట్ పాస్ట్ అని సైంటిస్టులు మాట్లాడుతారు. ఈ 2020 నుంచి ఎక్కువ మాట్లాడుతున్నారు దీని గురించి. గట్ బ్రెయిన్ యాక్సిస్. దీనికోసం కొత్తగా ఒక నర్వస్ సిస్టమ్, CNS అంటే మీకు తెలుసు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మీకు అందరికీ తెలుసు కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ యువర్ వెన్ను పాము, అక్కడ నుంచి వచ్చినటువంటి, ఇక్కడ నుంచి వచ్చినటువంటి క్రేనియల్ నర్వ్స్ అంటారు 12 జాతులు. అలాగే స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించింది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అందరికీ తెలుసు. సైంటిస్టులు ఈ మధ్య కొత్తగా కనిపెట్టింది తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. ENS, ABCDENS, ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్. వాట్ ఇస్ దట్? ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్, ENS. అది CNS, ఇది ENS. ఎంట్రిక్ అంటే వన్స్ అగైన్ ఎంట్రిక్ ఇంటెస్టైన్స్. ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్స్ అంటే మీ జీర్ణాశయం. అంటే జీర్ణాశయం అంటే మామూలుగా మాట్లాడుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా నర్వస్ సిస్టమ్ లా పనిచేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్, యువర్ గట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ ఎక్కడ ఉంటే సెకండ్ బ్రెయిన్ మీ పొట్టలో ఉంది. దీనికి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, రామాయణ కాలంకి వెళ్ళండి. రామాయణ కాలంలోకి వెళ్తే దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుట్ మీకు దొరుకుతుంది. రావణాసురుడు ప్రాణం ఎక్కడ ఉందన్నారు? యు గాట్ ద పాయింట్? ఎస్, we have some information from our itihasas also. కడుపులో కొట్టి చచ్చిపోతాం. ఎస్, దిస్ ఇస్ ద రీజన్. దిస్ మైట్ బి ది రీజన్. సో అంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయుర్వేదం గురించి మాట్లాడి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి. సో గట్ కి బ్రెయిన్ కి యాక్సెస్ ఉంది. దీన్నే ENS అంటారు. ముఖ్యంగా సెరోటోనిన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీ అందరికి కూడా సెరోటోనిన్ తెలుసు, హ్యాపీ హార్మోన్. మనం ఎక్కువగా హ్యాపీగా ఉండాలంటే కారణం, ఉన్నామంటే కారణం సెరోటోనిన్. ఆ సెరోటోనిన్ లెవెల్స్ ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు యాంటీ ఏజింగ్, నిద్ర బాగా పడుతుంది, వాళ్ళ వయసు కనిపించిందో చెప్పినట్టుగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఈ హ్యాపీ హార్మోన్ బ్రెయిన్ కంటే కూడా పొట్టలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుగురించి గట్ ని సెకండ్ బ్రెయిన్ అన్నారు. అంటే ఇటు ఫిజికల్ గా ఇటు మెంటల్ గా రెండు బాగుండాలంటే ఎస్, యువర్ గట్ హెల్త్ ఈజ్ ద కీ. ఆ కీని ఎట్లా ఓపెన్ చేయాలి అనేది ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఒకసారి ఇప్పటి వరకు మీకు చెప్పిన ఇంట్రడక్షన్ ఇది. సో దీన్ని ఆయుర్వేదంలో ఏం చెప్తాము, క్వశ్చన్ ఆన్సర్ తర్వాత వెళ్దాం. నేను సేవ్ చేసి వస్తే అదృష్టం, లేకపోయినా నన్ను క్షమించండి, వదిలేసండి, వాటికి షేర్ చేస్తాను. షేర్ కాకపోతే నాకు ఒకసారి ఫోన్ చేయండి.
సో గబగబా స్లైడ్స్ చూద్దాం. దిస్ గట్ మైక్రోబయామ్ గురించి డీటెయిల్డ్ గా ఏం చెప్పారు చూద్దాం. మీకు కనపడకపోతే నాకు ఫోన్ చేయండి వెంటనే. So gut flora or gut microbiota are the microorganisms including bacteria, archaea and fungi that live in the digestive tract of human and other animals including insects. Right? Good. So the gastrointestinal metagenome is the aggregate of all genomes of gut microbiota. The gut is the main location of human microbiota. There are roughly 40 trillion bacterial cells in your body, only 30 trillion human cells. And 30 trillion cells ఉన్నాయి మనవి, కానీ 40 trillion cells అనేవి మనవి కాదు. మనవి కాని వాటిని కూడా మనం మోస్తున్నాము, ఎస్పెషలీ ఇన్ ద గట్. So where and how much? Trillions of microbes exist mainly inside your intestines and on your skin. Okay. Most of the microbes in the intestines are found in pocket of your large intestines called cecum. ఇందా మాట్లాడుకున్నాం కదా, cecum లో ఎక్కువగా ఉంటాయి large intestines. So the intestines is considered one of the most densely populated microbial habitats known on the earth. గుర్తుపెట్టుకోండి, ఈ సీకమ్ అనే ఏరియా కానీ ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనే ఏరియా కానీ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా నాకు తెలిసిన హాంకాంగ్ లో ఎక్కువ పాపులేషన్ ఉందంటారు, టోక్యోలో ఎక్కువ పాపులేషన్ ఉందంటారు. కానీ ఆ పాపులేషన్ డెన్స్లీ పాపులేట్ ఏరియా ఏదైనా ఉందంటే మాత్రం అది మీ ఇంటెస్టైన్స్, ఎస్పెషల్లీ సీకమ్. రైట్? సో ఇన్ అన్ ఇండివిజువల్ వెయింగ్ 70 kg, మనం 70 kg మన బరువు ఉంటే మనలో 200 grams గుర్తుపెట్టుకోండి. ఈ 40 trillion cells కూడా ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? బరువు చూస్తే 200 grams ఉంటాయి. అంటే మన బరువులో 200 grams మన మైక్రోబయోమ్ యొక్క బరువు అనమాట. ది హ్యూమన్ జీనోమ్ కన్సిస్ట్ అబౌట్ 23,000 genes. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో 23,000 genes ఉంటే, whereas our microbiome encodes over 3 million genes. చూసారా? మనలో ఉన్న మన హ్యూమన్ జీన్స్ ఎంత? 23,000. బట్ మనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ జీవుల యొక్క జీన్స్ 3 million. 3 million జీన్స్ మనమే కాదు, ఓన్లీ 20. ఎవరు ఎక్కువ ఉన్నారు? మనం వీఆర్ నాట్ హ్యూమన్స్. యాక్చువల్లీ సెల్స్ ప్రకారం చూస్తే మనం నాట్ హ్యూమన్స్. ఎందుకంటే అవర్ రిప్రజెంట్ మనకు మోర్ దాన్ 3 million జీన్స్ మనలో ఉన్నవి మనవి కాదు. సో దట్ ప్రొడ్యూసెస్ థౌజండ్స్ ఆఫ్ మెటాబోలైట్స్. రైట్? ఓకే. కంపోజిషన్ దీంట్లో ఏమేమి ఎంత ఉన్నాయి అని చూస్తే, సో యు ఆర్ ఫస్ట్ ఎక్స్పోజ్ టు మైక్రోబ్స్ వెన్ యు ఆర్ పాస్ త్రూ ది మదర్స్ బ్యాచ్ canal. ఇందాక చెప్పాను. However, a new evidence suggests that babies may come in contact with some microbiome while inside the womb. సో ఈ మధ్య లోపల దటి గర్భంలో కూడా ఉండగా కూడా కొద్ది గొప్ప మైక్రోబయామ్స్ లోపలికి వెళ్తాయని కూడా ఈ మధ్య స్టడీస్ వచ్చింది. బట్ ఫస్ట్ కాంటాక్ట్ అయితే మాత్రం బర్త్ కెనాల్ నుంచే వస్తాను ఇంతకుముందు నమ్మేవాడు. Although there is a core consisting of bacterial groups common in all healthy humans, it has been estimated that 1/3 of the gut microbiota is common to most people. 1/3 microbiota అందరికి కామన్. Gut microbiota composition is mostly unique to each individual. ఇది జాగ్రత్తగా గమనిస్తే మన డైనమిక్ యోగాలో వచ్చిన వాళ్ళకి నేను చాలా సార్లు చెప్పాను. సో అందరు మనుషులు ఒకటి కాదు. ఎందుకు ఒకళ్ళు పడిన ఆహారం ఇంకొకళ్ళకి పడడం లేదు? ఎందుకు ఒకళ్ళు బాగా సరిపడినటువంటి మందు ఇంకొకళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు? ఎందుకు అందరికి ఒకే రకం లాంటి జబ్బులు రావట్లేదు? జబ్బులు వచ్చినా ఒకళ్ళు ఒక రోజులో తగ్గిపోతుంది, ఒక రోజు 30 రోజుల్లో తగ్గట్లేదు. ఎందుకు అంటే యు ఆర్ యునిక్. గుర్తుపెట్టుకోండి, గట్ మైక్రోబయోటా కంపోజిషన్ ఈజ్ మోస్ట్లీ యునిక్ టు ఈచ్ ఇండివిజువల్. అంటే ఇంత చెప్పినట్టుగా మనం కాదు, మనం అంతా మనిషికి సంబంధించినటువంటి మెటీరియల్ మనలో లేదు. మనలో ఫారిన్ మెటీరియల్, దట్ ఈస్ ఈ మైక్రోబయోమ్, ఈ సూక్ష్మ జీవుల యొక్క కంపోజిషన్ కూడా మనలో ఉండి మన టోటల్ గా మనం తయారు చేస్తుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మన హెల్త్ మీద ఉంటుంది.
థింక్ మీరు ఈ డెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం అర్థమై ఉంటుంది. ఓకే, సో ఫీడింగ్ మెథడ్స్, బ్రెస్ట్ మిల్క్, ఆర్టిఫిషియల్ మిల్క్ అండ్ ఇంట్రడక్షన్. సో దిస్ ఇస్ వదిలేసేయండి. దీంట్లో అంటే సో ఇందా చెప్పాను కదా, హెల్తీ కంపోజిషన్ ఏముంటాయంటే మన శరీరంలో 60% బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, దాంట్లో బ్యాక్టీరియాలో కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సో మిగతావి 2 ఫంగస్ ఉంటుంది, ఫంగై అంటే ఫ్లోరల్. సో తర్వాత వైరసెస్ ఉంటాయి. సో ఈ 3 కూడా. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ గట్ మైక్రోబయోమ్. వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్? డైజెస్టింగ్ ఆర్ ఫైబర్. సో ఇక్కడ ఏంటంటే డైజెస్టింగ్ బ్రెస్ట్ మిల్క్, మనం తల్లి పాలు తాగినప్పుడు మనలో మైక్రోబయోటల్ అయితే మనం తాగి ఉండేవాళ్ళం. డైజెస్టింగ్ ఫైబర్. సో ఫైబర్ గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి మనం. ఫైబర్ అనేది మనం చెత్త అనుకుంటాం, కానీ చెత్త కాదు. ఈ ఫైబర్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ కాదు. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. ఈ సాల్యుబుల్ ఫైబర్ మామూలుగా డైజెస్ట్ అయిపోతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన మైక్రోబయోమ్ లోపల, మన కాలనీస్ లో ఉన్నటువంటి మన సహచరులు, మన కార్మికులందరూ కూడా దీని గురించి కార్మికుల యొక్క సంక్షేమం కోసం మనం ఫైబర్ తినాలి. ఆ ఫైబర్ తిన్న తర్వాత ఆ కార్మికులు ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్ చేసి మనకు అరగదు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కెనాట్ డైజెస్ట్ ఫైబర్. మనలో ఫైబర్ డైజెస్ట్ చేసిన ఎంజైమ్స్ లేవు, కానీ లోపల తినాలి. ఎందుకు తినాలి అంటే ఎస్, యువర్ మైక్రోబయోటా దాన్ని తిని మళ్ళీ మనకి కొత్త ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేసిన ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్, ఇందా డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడారు. సో డయాబెటీస్ ని తగ్గించుకో. టైప్ 2 డయాబెటీస్ మీద నేను రీసెర్చ్ చూపిస్తాను. ఈ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఉన్నా తగ్గించుకోవాలంటే కూడా మీరు ఫైబర్ ఎక్కువ తింటే, ఈ ఫైబర్ తిన్నటువంటి ఆ మైక్రోబయోమ్స్ స్మాల్ చైన్ దాన్ని ఏమంటాము, స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మీ హార్ట్ ని కాపాడుతాయి, అలాగే మీ డయాబెటీస్ ని తగ్గించడానికి పనిచేస్తాయి. 3వ పాయింట్, మీరు ఓవర్ వెయిట్ రాకుండా పనిచేస్తాయి. అందుకని ఫైబర్ తినండి, రోజుకి 100 గ్రాముల ఫైబర్ తినండి, రోజుకి 100 గ్రాముల ఫైబర్ తినండి అంటూ ఉంటాం కదా. డాక్టర్స్ అందరూ చెప్తా ఉంటారు ఫ్రూట్స్ తినండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఫైబర్. ఒకప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు, బట్ ఇవాళ ఏ ఫైబర్ తింటే ఏం పని చేస్తుంది, ఇదేం పని చేస్తుంది క్లియర్ గా ఉంది. కాబట్టి ఫైబర్ అనేది మీ మైక్రోబయోటాకి ఒక ఫీడ్. కాబట్టి ఆ ఫీడ్ మీ కోసం కాదు, మీ మైక్రోబయోటా కోసం తినాలి. ఆ మైక్రోబయోటా తినాలి. స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల కొత్త ఎంజైమ్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. మీ హార్ట్ అటాక్ రాకుండా, అండ్ అంటే హార్ట్ హెల్త్ కోసం, డైజెస్టివ్ హెల్త్ కోసం, మీకు అధిక బరువు పెరగకుండా ఉండడం కోసం, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యువర్ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పనిచేస్తాయి. అర్థమైందండి మీకు? సో హెల్పింగ్ కంట్రోల్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఇందా చెప్పా, ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా మీ మైక్రోబయోమ్ మీద ఆధారపడింది. ది గట్ మైక్రోబయోమ్ ఆల్సో కంట్రోల్స్ హౌ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ వర్క్స్. By communicating with immune cells, the gut microbiome can control your body response to infection. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ పనిచేయకంటే ముందే మన మైక్రోబయోమ్ పనిచేసేస్తుంది. మైక్రోబయోమ్ వెళ్ళి ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. హెల్పింగ్ కంట్రోల్ యువర్ బ్రెయిన్ హెల్త్. కింద మాట్లాడాం గట్ హెల్త్ గురించి. గట్ హెల్త్ అండ్ బ్రెయిన్, GBA. New research suggests that the gut microbiome may also affect the central nervous system, which controls brain function. So gut microbiome may affect your weight. And imbalance of healthy and unhealthy microbes is sometimes called gut dysbiosis. Okay, dysbiosis అంటారు దాన్ని. And it may contribute to weight gain. మన వెయిట్ గెయిన్ ఎందుకు వస్తుంది అంటే అన్యాచురల్ గా పెరుగుతూ ఉంటాం కొంతమంది. ఆ అన్యాచురల్ గా ఎందుకు పెరుగుతామంటే కారణం ఏంటంటే
ఈ డిస్బయోసిస్ అంటే హెల్దీ దీన్ని చంపేయడం, అన్హెల్దీ పెరగడం. సో సెవరల్ వెల్ నోన్ స్టడీస్, రీసెర్చ్ ఏం చెప్తుంటే హ్యావ్ షోన్ దట్ ది గట్ మైక్రోబయోమ్ differed completely between identical twins, one of whom was obese and one of whom was healthy. సో ఇక్కడ ఏంటంటే ఎవరి మీద ప్రయోగం చేశారు? సో ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. అంటే పుట్టినప్పుడు ఐడెంటికల్ ట్విన్స్, కవలలు పుడతారు కదా, కవలలు. ఆ కవలలు ఇద్దరికి రకరకాల ఆహారాలు ఇచ్చినప్పుడు ఇద్దరు రకరకాలుగా మారారు. ఇది చాలా మంచిది, ఎందుకంటే అంత మన జెనెటిక్స్ లో ఉంది అనుకుంటాం కదా, అది కూడా కొంతవరకు రేటే. కానీ ఈ మైక్రోబయోటాని మార్చడం వల్ల కూడా మన ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు. సో దిస్ డెమాన్స్ట్రేట్ దట్ డిఫరెన్స్ ఇన్ ది మైక్రోబయోమ్ వర్ నాట్ జెనెటిక్. మైక్రోబయోమ్ జెనెటిక్ గా రాదు, అది మనం తయారు చేసుకున్నటువంటి ఓన్ వ్యవస్థ. కానీ మన మైక్రోబయోమ్ ని, మన మైక్రోబయోటాని మనమే తయారు చేసుకుంటాము. కాబట్టి ఎవరి తిండి ఆలోచన ఉండొచ్చు, కానీ తిండిని బట్టి మనం, అంటే మైక్రోబయోటాని ఏ రకంగా మనం నరిష్ చేస్తాం, దాన్ని బట్టి మీకు హెల్త్ ఆర్ అన్హెల్త్. ఇట్ ఎఫెక్ట్స్ గట్ హెల్త్, ది బ్లోటింగ్, క్రాంప్స్, అబ్డామినల్ పెయిన్, దట్ పీపుల్ విత్ ఐబిఎస్ తెలుసు కదా మీకు. సో సో ఎస్పెషల్లీ మీరు ఐబిఎస్ కి మెయిన్ కారణం మైండ్ అంటాం. మైండ్ అంటే యాంగ్జైటీ ఎక్కువగా, స్ట్రెస్ ఎక్కువ వాళ్ళకి ఐబిఎస్ వస్తా ఉంటుంది. సో అక్కడ కూడా మనకి జీబీఏ, గట్ బ్రెయిన్ యాక్సెస్ ద్వారా మీ డైజెస్ట్ సిస్టమ్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇరిటేట్ అని మీరు బాత్రూమ్ పరిగెట్టడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ఐబిఎస్. అదొక జబ్బుగా, అదొక సిండ్రోమ్. Okay, this is because of the microbes produce a lot of gas and other chemicals which contribute to the symptoms of intestinal discomfort. So certain when bifidobacteria and lactobacilli, so మన పాల్లో, పెరుగులో, మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లై, bifidobacilli bacteria అంటాం దాన్ని. సో బ్యాక్టీరియా and which are found in probiotics like yogurt అంటే మీకు తెలుసు, పెరుగు, can help seal gaps between intestinal cells and prevent leaky gut syndrome. ఐబిఎస్ ని లీకీ గట్ సిండ్రోమ్ అని కూడా, లీకీ గట్ సిండ్రోమ్ అని పేరుతో ఇంకా ఉన్నాయి. బట్ ఐబిఎస్ తగ్గించాలంటే మంచిగా. ఒక్క మాట చెప్తానండి. సో 4వ శతాబ్దం 4th century AD లో రాసినటువంటి వాగ్భటుడు, వృద్ధ వాగ్భటుడు రాసినటువంటి అష్టాంగ సంగ్రహ అనే పుస్తకం మీరు రిఫర్ చేస్తే, అష్టాంగ సంగ్రహ అనే పుస్తకం మీరు రిఫర్ చేస్తే దాంట్లో క్లియర్ కూడా చెప్తాడు. ఈ గ్రహణి, ఐబిఎస్ ని గ్రహణి అంటాం. ఈ గ్రహణికి బెస్ట్ మందు ఏం చెప్పాడు తెలుసా అండి? మీకేం చెప్పలే, మందు పేరు ఆ మందు ఈ మందు వాడమని చెప్పలేదు. మజ్జిగ, తక్రం అంటే మజ్జిగ. తక్రం వాడు అని చెప్తారు. తక్రం వాడితే నీకు ఐబిఎస్ గ్రహణ తగ్గిపోతుంది అంటాడు. బట్ వీళ్ళు ఇప్పుడు అదే చెప్తారు చూడండి. certain lactobacilli which are found in probiotics and yogurt can help seal gaps between the intestinal cells and prevent leaky gut syndrome. ఎలా సాధ్యం వాళ్ళకి? 6వ శతాబ్దం ఎలా చెప్పారు వాళ్ళు? మజ్జిగ తాగు. ఇప్పటికీ కూడా మేము డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా, నేను మా డైనమిక్ యోగా వాళ్ళు వచ్చేవాళ్ళు గ్రూప్ 3 నెలల ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు జాగ్రత్త గమనించలేదో, జస్ట్ మజ్జిగతో తాగండి. డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న ప్రాబ్లం ఉన్నవాడు భోజనం చేసిన మజ్జిగలో మందు కలుపుకోండి. ఒకవేళ మీకు ప్రాబ్లం లేకపోతే వేడి నీళ్ళు ముందు తాగండి, ఆహారం ముందని చెప్తా ఉంటాం. దిస్ ఇస్ ఆల్ మనం మైక్రోబయోటం దృష్టిలో పెట్టినటువంటి, అంటే ఆయుర్వేదం ఇప్పుడు కాదు, ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీని గురించి అండర్స్టాండ్ చేసుకుంది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఓకే, the gut microbiome may benefit heart health. ఇందా నేను చెప్పాను హార్ట్ హెల్త్ గురించి ఎట్లాగా పని చేస్తుందని చెప్పేసి. దీంట్లో చూడండి, ది గట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్. HDL
ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ ని ఈ మైక్రోబయోమే కారణం. సెట్ మే ఆల్సో కంట్రిబ్యూట్ టు హార్ట్ డిసీజ్ బై ప్రొడ్యూసింగ్ trimethylene N oxide, TMAO. TMAO is a chemical that contributes to blocked arteries, which may lead to heart attacks or stroke. అర్థమవుతుందా? సో మనలో ఉండేటటువంటి మైక్రోబయంలో కొన్ని అంటే మైక్రో చెప్పారు కదా, 80% ఆర్ గుడ్ బ్యాక్టీరియా, సే 20% రోగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆ 20% రోగ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయి, TMAO ట్రైమిథిలిన్ ఎన్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేసి అది బ్రెయిన్ కి స్ట్రోక్ అయినా సరే, హార్ట్ అటాక్ అయినా రావడానికి కారణం అవుతుంది. సర్టన్ బ్యాక్టీరియా విత్ ఇన్ ది మైక్రోబయం కన్వర్ట్ కోలిన్ అండ్ ఎల్ carnitine, okay, both of which are nutrients found in red meat and other animal-based food sources to TMAO, potentially increasing this factor of heart attack. సో ఇది అంత కారణం ఏంటంటే మళ్ళీ మన రెడ్ మీట్ వద్దని ఎప్పుడు అంత డాక్టర్ చెప్తా ఉంటారు కాబట్టి ఈ TMAO కారణం ఈ రెడ్ మీట్ కాబట్టి ఆ TMAను వదిలేమని చెప్తారు. కాబట్టి బ్యాక్టీరియా మనకి లాక్టోబాసిల్లస్. సో ఇందాక చెప్పినటువంటి యోగట్ అంటే సంథింగ్ నథింగ్ బట్ మజ్జిగ వాడితే మీ హార్ట్ అటాక్ రేట్స్ తగ్గించవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంకోటి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడే చెప్పేస్తాం, మళ్ళీ డౌట్స్ వచ్చినప్పుడు కంటే కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే అక్కడ మీరు హైదరాబాద్ లో బిర్యానీ తినండి, ఢిల్లీలో బిర్యానీ తినండి, లేదంటే విజయవాడలో తినండి, మీ ఊర్లో తినండి, బిర్యానీలో మీకు ఒక బిర్యానీతో పాటు type 2 diabetes. One recent study examined 33 infants who had రమణ బాబు గారు ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. సో
ఒక నిమిషం అండి. సో మాట వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఎనీవే మళ్ళీ మనం షేరింగ్ వెళ్దాం. మళ్ళీ షేరింగ్ అయిపోయింది. May affect your weight. An imbalance of healthy and unhealthy microbes is sometimes మాట్లాడుకున్నాం కదా, IBS గురించి మాట్లాడుకున్నాము, హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, సో బ్లడ్ షుగర్ గురించి మాట్లాడుకున్నాము. So the gut microbiome also helps to control blood sugar, which could affect the risk type 1, type 2. Type 1, type 2 కూడా పనిచేస్తుందట. One recent study examined 33 infants who had genetically high risk developing type 1 diabetes. It found that the diversity of the microbiome dropped suddenly before the onset of type 1 diabetes. Okay, it also found that levels of number of unhealthy bacterial species increased just before the onset of type 1 diabetes. See, so మీ మంచి చెడు బ్యాక్టీరియాలు తగ్గిపోవడం, ఇంబ్యాలెన్స్ రావడం అనేది అన్ని రకాల జబ్బులకి కారణం అవుతుంది. కాబట్టి మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలి. సో ఇందా చెప్పాను, may affect brain health. It produce chemicals in the brain called serotonin is an antidepressant made in the gut, underlying in the gut, GBA, gut brain axis. సో మీకు వచ్చేటప్పుడు ఆనందం అంతా కూడా మీ పొట్టలోనే ఉంటుంది. అందుకే పొట్టని సెకండ్ బ్రెయిన్ అన్న. మీ సెరటోనిన్ అంతా కూడా పొట్టలో ప్రొడ్యూస్ అవుతుంది, మాక్సిమం, నాట్ ఆల్, మాక్సిమం. సో జాగ్రత్తగా గమనించండి. సిఎన్ఎస్ నుంచి ఈఎన్ఎస్కి వచ్చామట, ఎంట్రిక్ nervous system. The gut microbiome may also affect brain health by helping control the messages that are sent to the brain through these nerves. A number of studies have shown that people with various psychological disorders have different species of bacteria in their gut compared to healthy people. Okay, how can I improve my gut health? రోజు ఒకే ఏకసాత్మి అంటారు ఆయుర్వేదంలో, ఏంటంటే తినద్దు. నేను మా డైనమిక్ యోగా కూడా చెప్తా ఉంటాను, రోజుకు ఒక రకమైన ఆహారం మార్చండి, వారానికి ఒకసారి నూనెలు మార్చండి, లేదా ఆయిల్స్ 4-5 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చేసుకోండి, రైస్ మార్చుకోండి. ఒకే రైస్ ఎప్పుడు తినొద్దు, ఒకే కాయగూరలు తినొద్దు. డైవర్సిటీ 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 డైవర్సిటీ. అలాగే రోజు పప్పే వద్దు, ఓకే, రోజు సాంబార్ వద్దు, రోజు మజ్జిగ వద్దు. దాన్ని మార్చి 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 రకరకాలుగా మార్చండి. ఈట్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఈట్ ఫెర్మెంటెడ్ ఫుడ్ నేను చాలా సార్లు చెప్పాను. ఫెర్మెంట్ చేసినటువంటి ఆహారాన్ని తినాలి. ఉదాహరణకి మజ్జిగ చారు, పెరుగు పచ్చళ్ళు, ఓకే. అండ్ తర్వాణి నేను చెప్పాను చాలా సార్లు. లక్ష్మీ చారు గోదావరి జిల్లాలో రెగ్యులర్ గా వాడే తర్వాణి అని ఈ భాష ఇక్కడ మాట్లాడతారు. ఇంకో కోస్ట్ లో మనకు మెయిన్ గా మాట్లాడేది ఏంటంటే లక్ష్మీ చారు అని పిలుస్తారు గోదావరి జిల్లాలో. సో ఈ లక్ష్మీ చారు కానీ, పులిసినటువంటి అన్నం, మన చెద్దన్నం, ఓకే, ఇవన్నీ ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. పూర్వీకులు మన వాళ్ళందరూ ఎంత హెల్దీగా ఉండడం కారణం పొద్దున్నే చెద్దమూట, పెద్దల మాట చెద్దమూట అని కూడా మనం చెప్తా ఉంటాం. సో ఈ చెద్దన్నం తినడం అనేది చాలా హెల్దీ, బికాస్
your gut health is dependent on this microbiome. This when ఈ మజ్జిగ పెరుగులో ఉండేటువంటి ఈ బ్యాసిలస్ లో లాక్టోబాసిలస్ అంటే ఓకే ఇందా చెప్పాను కదా ఇవన్నీ ఆ రకరకాల దేశాల్లో రకరకాల బ్యాక్టీరియా మెయిన్లీ లాక్టోబాసిలై అండ్ కెన్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ స్పీషీస్ ఇన్ గట్. సో మాక్సిమం రోజు మీరు మజ్జిగ పెరుగు రకరకాల మజ్జిగని పెరుగుని రకరకాలుగా మార్చుకుని తాగడం తినడం వల్ల మీ గట్ మైక్రోబయం బాగుపడుతుంది. సో కాబట్టి అందు గురించే ఇందా చెప్పాను ఐబిఎస్ ఉన్న వాళ్ళని 4వ శతాబ్దంలో వాగ్భటుడు వృద్ధ వాగ్భటుడు అష్టాంగ సంగ్రహంలో తక్ర ప్రయోగం అంటాడు. ఒక 40 రోజుల పాటు మీరు తక్రం రోజు తాగితే మీ డైజెస్ట్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా కొత్త మంచి బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఇందాక అనుకున్నాం కదా మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా కంటే మంచి బ్యాక్టీరియా యుద్ధం సాధిస్తుంది, విజయం సాధిస్తుంది ఆ యుద్ధంలో. సో ఈట్ ప్రోబయాటిక్ ఫుడ్స్ కింద చెప్పిన రోజు ఎవరి ప్రోబయాటిక్ లైక్ ఫ్రూట్స్ లేనో బనానాస్ రోజు అరటిపండు తినడం. సో ఆస్పరాగస్ ఓట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసండి. మనకి రెగ్యులర్ గా మన ప్రాంతంలో ఏం పండుతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ రెగ్యులర్ గా అండ్ సీజన్ వైజ్ ఏ సీజన్ వచ్చే ఫ్రూట్ ని ఆ సీజన్ లో మీ ఏరియాలో దొరికే ఫ్రూట్స్ తప్పనిసరిగా తింటే మీ గట్ బ్యాక్టీరియా బాగుంటుంది. ఓకే. బ్రెస్ట్ ఫెడ్ ఇందా చెప్పాను, బ్రెస్ట్ ఫెడ్ అట్లీస్ట్ ఫర్ 6 months. పుట్టిన పిల్లలకు 6 నెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళ గట్ మైక్రోబయం బాగా ఉంటుంది. చాలా మంది సో ఇప్పుడు మేము చిన్నప్పుడు చూసే సినిమాలోనే జయలలిత నాగేశ్వరరావు సినిమా ఏదో ఉంటుంది. ఐ డోంట్ నో, మేము రోజులు మారాయో ఐ డోంట్ నో సినిమా. దాంట్లో సేమ్ ఇదే, నా అన్నం పాడైపోతుందని చెప్పేసి పిల్లకి పాలు ఇవ్వదు జయలలిత క్యారెక్టర్. సో దట్ ఈస్ వేర్ చైల్డ్ హెల్త్ కి మెయిన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ఎ మస్ట్ అట్లీస్ట్ 6 months. ఈట్ హోల్ గ్రైన్స్. సో అన్నం తినేటప్పుడు మీరు తప్పనిసరిగా మరీ దంపుడు బియ్యం నేను చెప్పను కానీ సో కనీసం కొద్దిగా పొట్టున్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. హోల్ గ్రైన్స్ కంటైన్ లాట్స్ ఆఫ్ ఫైబర్. ఇందా చెప్పాను ఆ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మీకు కాదు, మీ ఆరోగ్యం కోసం కాదు, మీ కడుపులో ఉన్నటువంటి మీ మైక్రోబయోమ్ కి ఈ ఫైబర్ అవసరం. So fiber and beneficial carbs like beta glucan are digested by gut bacteria and benefit the weight, cancer risk, diabetes and other disorders. ఈ ఫైబర్ ఎక్కువ తినడం వల్ల మీ బరువు తగ్గుతారు, క్యాన్సర్ రాకుండా ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది, వచ్చిన తగ్గుతుంది. వాటికి ఇది చాలా ముఖ్యంగా మీ పడుతున్నటువంటి రైస్ తినే చాలా మంచిది. ట్రై నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టేసినా కూడా జస్ట్ బాగుండాలంటే ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్ డైట్ అంటే రోజుకి కనీసం 4-5 రకాల కాయగూరలు మీరు ఆహారంలో ఉండాలి. 4-5 రకాలు నేను చెప్పాను. రోజు వంకాయ కూర, వంకాయ పులుసు, వంకాయ వేపుడు, వంకాయ పచ్చడి కాదు. సో 4 రోజుల కింద 5 రోజుల కింద డివైడ్ చేయండి. రకరకాల కాయగూరల్ని ఒకే రోజు వాడండి. జస్ట్ లైక్ మనం దప్పలో ఉంటాము లేదా సాంబార్ ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్. ది డైవర్సిటీ చూపించండి. ఈట్ ఫుడ్స్ రిచ్ ఇన్ పాలిఫినాల్స్. Polyphenols are the plant compounds found in red wine, green tea, dark chocolate, olive oil and whole grains. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ ఫారిన్ నుంచి దిగుమతి చేస్తున్నాం కాబట్టి మీరు పాలిఫినాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి జస్ట్ లైక్ అశ్వగంధ కానీ లేదు ఇట్లాంటివి శతావరి కానీ ఇట్లాంటి రెగ్యులర్ గా వాడడం వల్ల మీ గట్ మైక్రోబయోమ్స్ బాగుపడతాయి. సో 1 minute అండి.
సో ఈ రకంగా మీరు పాలిఫినాల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. అంత మించి మాట్లాడుకోవడం అవసరం లేదు. సో ఎస్, మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడవచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇప్పుడు నేను చాలా బ్రీఫ్ గా చెప్పాను. ఒకవేళ నేను ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే నేను కవర్ చేస్తాను. ఎస్, ఆస్క్ యువర్ క్వశ్చన్స్. మాటలు వినిపిస్తుందండి నాకు, నా వైపు బాగానే ఉంది. శ్రీధర్ సార్, సార్ Yes. ఈ జీలకర్ర మార్నింగ్ పూట తాగమంటారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏంటది? జీలకర్ర నీళ్ళలో నానేసి సంథింగ్ కషాయం టైప్. సో అవి తాగితే ఏమన్నా మైక్రోబయోమ్ కి హెల్ప్ అవుతుందా? మైక్రోబయోమ్ హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ మైక్రోబయోమ్ డైరెక్ట్ లింక్ ఏం లేదు. దట్ ప్రొడ్యూస్ సమ్ కైండ్ ఆఫ్, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అడిగిన దానికి ఇంకొక రకంగా సమాధానం. ఒక శత్రువు ఉన్నాడు. శత్రువుని చంపడం విజయమా, వాడిని మనం గెలవడం ముఖ్యం మనకి. సో జల్సా సినిమాలో స్టార్టింగ్ డైలాగ్ అదే చెప్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీని ఆన్సర్ చెప్పండి నాకు. గెలిస్తే ఇన్కెపాసిటీ అయిపోతాడు. చంపితే ఏముంది, ఇంకా స్టోరీ ఐ మీన్ ఫినిష్డ్ ఇన్ ద సెన్స్. which is more something like which is more సాటిస్ఫైయింగ్. ఏదంటారు, చంపడమా గెలవడం సాటిస్ఫైయింగ్ సార్. సో ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేస్తున్నాం, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు జ్వరం వచ్చింది, జనరల్ గా నేను ఎప్పుడు కూడా కామన్ సెన్స్ వాడమని చెప్తా ఉంటాను. మీకు జ్వరం వస్తే మీరు ఏం చేస్తారు? సాధారణంగా మీరని కాదు, ఇన్ జనరల్ పబ్లిక్ లో ఏం జరుగుతుంది? జ్వరం వచ్చినప్పుడు ఏం వాడుతున్నారు? డోలో 650. ఓకే, ఇంకా కొద్దిగా అన్నం అదే ఏమంటారు, తినకుండా ఉండడం ఇన్ ద సెన్స్. అది మీరు మామూలుగా మాట్లాడుతున్నారు. బట్ ఇన్ జనరల్ ఇది కాదు ప్రాక్టీస్. ఇన్ జనరల్ మీరు ప్రాక్టీస్ చేస్తే వీ స్టార్ట్ విత్ ఫస్ట్ డే స్టార్టింగ్ యాంటీబయాటిక్ మీరే స్టార్ట్ చేసేస్తారు. డాక్టర్ దగ్గర కాకుండా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తారు. ఓ, యాంటీబయాటిక్స్. ఓకే. సో మీరేం చేస్తారు, వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్, ప్రైమరీ ఇన్ఫెక్షన్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది కనిపెట్టకుండానే, వెదర్ ఇట్ ఇస్ బ్యాక్టీరియల్ అండ్ వైరస్ కి మందు లేదు ప్రస్తుతానికి ఇప్పటి వరకు. మరి వైరస్ కి మందు లేనప్పుడు బ్యాక్టీరియా ఎందుకు, మన యాంటీబయాటిక్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? సో యూ స్టార్టెడ్ యాంటీబయాటిక్. యాంటీబయోస్. వాట్ ఈస్ బయో? బయో ఇస్ లైఫ్. ఓకే. సో యాంటీబయోస్ అంటే జీవానికి వ్యతిరేకంగా మీరు మందు వాడతారు. అది ఏ జీవం అనుకున్నారు మీరు? చెప్పండి. మనకేంటి ప్యాథోజన్ అంటే వెంటనే మనకేంటంటే మన శరీరం అంతా చెడ్డ బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అంటే చెడ్డ అనేది మనం క్రియేట్ చేసేసారు. ఇది గోబెల్స్ ప్రచారం అంటారు. సెకండ్ వరల్డ్ వార్ లో గోబెల్స్ ఉండేవాడు, డాక్టర్ గోబెల్స్ అని చెప్పేసి ఉండేవాడు. ఆయన ఏంటంటే జర్మనీ విన్ అవుతుంది, మనవాడు అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి చివరికి అంటే జనాల్ని మైండ్ సెట్ ఎట్లా ఉంటారంటే, జనాల్లో ఎప్పుడు కూడా ఒక మన ఈ మధ్య సినిమాల్లో కూడా జరుగుతుంది కదా, సినిమాల్లో జనాన్ని మత్తులో ఉంచాలి ఎప్పుడు కూడా.
జనాలు మత్తులోనే ఉంచారు. మత్తులో లేకపోతే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే మనకి మోసం వస్తుంది రాజకీయ నాయకులు. అందుకని వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తా ఉంటారు. ఉదాహరణకి సో ఫోర్త్ సెంచరీ ఏడీలో మన రోమ్ లో వాళ్ళకి బ్రహ్మాండ కరువు కాటకాలు వచ్చినప్పుడు రాజుగారు ఏం చేశారు తెలుసా? అందరిని పిలిచి ఏమీ లేదు, అందరికి ముందు గ్లాడియేటర్స్ పోటీలు పెట్టండి, జనాలు అందరూ పిచ్చి పిచ్చి. సంవత్సరం పాటు అసలు ఎవ్రీడే గ్లాడియేటర్స్ ఫైట్ చేసుకుని చూడడానికి వెళ్ళేవాడు. రాజుగారి అసమర్థత పోయింది, అక్కడ ఆహారం దొరకపోవడం పోయింది. వచ్చినోడికి 4 బ్రెడ్ ముక్కలు ఇచ్చేవాడు, ఆ బ్రెడ్ ముక్క తీసిన హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారిని ఎవరిని బ్లేమ్ చేయలేదు, అసలు కరువు కాట గురించి ఎవరు పట్టించుకోలేదు. ఎవ్రీడే వాళ్ళు స్టేడియంస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ చంపుకోవడాలు చూసి మానసికమైనటువంటి పశు సంతృప్తిని పొంది అక్కడ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా బతికారు. దిస్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. సో ఈ రకంగా మనల్ని కూడా ఇప్పుడు ఆలోచించకుండా ఉండాలంటే మతం మత్తులోనే ఉంచాలి, లేదంటే వేరే మత్తులోనే ఉంచాలి. సో మత్తు అనేది చాలా ఇంపార్టెంట్. జనానికి ఆలోచించే అవకాశం ఇస్తే అంటే మీ గురించి ఆలోచిస్తారు, అంటే రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు మంచి చెడు తెలిసింది అనుకోండి మంచిది కాదు. అందుకని వీళ్ళందరూ రెబల్స్ అంటారు. ఇలా ఆలోచించేవాడు రెబల్స్ ఎక్కువ కాలం బతకని చంపేస్తారు. సోక్రటీస్ గురించి మీకు తెలుసు, జీసస్ క్రైస్ట్ గురించి మీకు తెలుసు. వీళ్ళందరూ ఎవరు ఆలోచించి వాళ్ళు ఆలోచించడం మనల్ని కూడా ఆలోచించమని మొదలెట్టారు. ఇది మరి ముందుకే మోసం వస్తుంది చెప్పేసి చంపేస్తారు. జీసస్ క్రైస్ట్ గురించి ఆలోచించండి, ఒక మతం యొక్క ముద్రేసి అని చంపేస్తారు. దిస్ ఇస్ హౌ. ఇవాళ కాదు, క్రీస్తు పూర్వం నుంచి ఇదే చరిత్ర. టిల్ టుడే, నిన్నటి వరకు ఇదే చరిత్ర. మన భారతీయ రాజకీయాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. రాజకీయం కాదు, చరిత్రలో ఇదే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యాంటీబయాటిక్స్ మీరు వాడినప్పుడు ఫస్ట్ పడేది మీ శరీర కణజాలం కాదు. సో మీలో మిమ్మల్ని ఇలా హెల్దీగా ఉంచేటటువంటి ఆ మైక్రోబయోటా చచ్చిపోతుంది. మంచి బ్యాక్టీరియా చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? వాష్అవుట్ అయిపోతుంది. సో వాష్అవుట్ అయినప్పుడు ఏమవుతుంది? దాంట్లో చెడు బ్యాక్టీరియా కూడా బయటకు పోతుంది. అంటే చెడుతో పాటు మంచి కూడా హాని జరిగి బయటకు వెళ్ళిపోయిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. వైరల్ ఫీవర్ అయితే అసలు దానికి దీనికి సంబంధం లేదు. అన్నెసరీ మీరు యుద్ధం చేసినట్టు లెక్క. ఏంటి యుద్ధం ఏంది? దేనికి చేశారు? దేనికే కాదు. సెకండ్ వరల్డ్ వార్ లో బ్రహ్మాండ పొజిషన్ లో ఉన్నటువంటి జర్మనీ అన్నెసరీ అంతకుముందు వరకు ఫ్రెండ్ అయిన 1942 వరకు ఫ్రెండ్ ఉన్నటువంటి రష్యాతో పెట్టుకో ఫ్రెండే. అప్పటి వరకు వాళ్ళు ఇద్దరు మళ్ళీ పోలాండ్ చక్కగా సగం విభజించుకున్నారు. మీ జాతీయ చరిత్ర బాగా ప్రపంచ చరిత్ర తెలుసుంటే నేను చెప్పేది బాగా అర్థం. సో అప్పటి వరకు 1942 వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. పోలాండ్ ని విడగొట్టుకుని సగం ఇది సగం నాది అనుకున్నారు. తర్వాత 1942లో ఎప్పుడైతే మన వెర్రితరం లేసి జర్మనీకి రష్యా మీద ఎంతవరకు వచ్చాం, రష్యాని ఎందుకు సాధించడం అని చెప్పి వెళ్ళేసరికి మొదటిగా మోసం వచ్చింది. అదే సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ యూజ్ యాంటీబయాటిక్స్ indiscriminately. You kill friends and enemies both. ఇండిస్క్రిమినేటెడ్ గా మీరు యాంటీబయాటిక్ వాడినప్పుడు మీ గట్ ఫ్లోరా దెబ్బతింటుంది, గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటే మీ మెయిన్ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ లేకపోయింది, మీ వెయిట్ ని కంట్రోల్ చేసే ప్రొటెక్షన్ లేకపోయింది, మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్షన్ లేకపోయింది, మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండేటువంటి సెరటోనిన్ హ్యాపీగా ఉండే ప్రొటెక్షన్ లేకపోయింది. గమనించండి, ఇది మన చెడు జరుగుతుంది. అందుకని మీరు యాంటీబయాటిక్ డాక్టర్ గారి సలహాతో మాత్రమే వాడండి. నన్ను అడిగితే యాంటీబయాటిక్ వాడకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే ఇట్ ఈస్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ గుడ్. సో ఆ టైంలో ఇందా మీరు ఏదో అన్నారు, ఎక్కువ తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు ఆహారం తీసుకోండి. ఎస్, అండ్ మీరేమన్నారు? జీలకర్ర రసం బ్యాక్టీరియాని పెంచదు, దానికి ఒక రకమైనటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ ని కలగజేస్తుంది. పునరావాసం అంటారు చూసారా? పునరావాసాన్ని కలగజేయడం అంటే ఈ మీ పొద్దున్నే మీరు ధనియాల కషాయం, జీలకర్ర కషాయం తగ్గదంతా కూడా మైక్రోబయోటాని మంచి ఓకే కంఫర్టబుల్ చలేస్తే దుప్పటిచ్చినట్టు అనమాట. అంతే, మీరు బ్యాక్టీరియాను డైరెక్ట్ గా మీరు ఏం చేయండి, పుట్టించట్లా, చలేసి దుప్పటిచ్చినట్టు అంత కంఫర్ట్ ఫీల్ అవుతాయి. అది కంఫర్ట్ ఎప్పుడైతే వచ్చిందో వాటికి ఆటోమేటిక్ గా మీకు కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది కదా. 30 మిలియన్ వాటికి కృతజ్ఞత లేదు, ఈ 40 ట్రిలియన్స్ వాటికి కృతజ్ఞత ఉంటుంది. బట్ బికాస్ దే ఆర్ నాట్ హ్యూమన్. హ్యూమన్ అంటే మళ్ళీ మన తెలివితేటలు వేరే ఉంటాయి, నాట్ హ్యూమన్ కాబట్టి అవి దయాదాక్షిణ్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. చూడండి,
మీరు ఆహారం వేస్తే అవి బై ప్రోడక్ట్ కింద మీకు స్మాల్ సైక్లిక్ ఫ్యాటీ యాసిడ్స్ అనే ఎంజైమ్ ఇచ్చి మీ హార్ట్ అటాక్ రాకుండా చేస్తాం, డయాబెటీస్ రాకుండా చేస్తాం. అర్థం ఏంటి? ఇది ఫ్రెండ్స్. దిస్ ఇస్ నెక్స్ట్ ప్లీజ్. ఈ రకంగా ఆయుర్వేదం కూడా కవర్ అవుతుంది. ఆయుర్వేదం డైరెక్ట్ నేను చెప్పట్లేదు, బట్ ఆయుర్వేదం కూడా కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డౌట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వన్ మోర్ రిలేటెడ్ క్వశ్చన్. ఉపవాసం ఉంటే ఏమన్నా వాటి మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఏదండి ఉపవాసం ఉపవాసం? వన్స్ అగైన్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ నో, మీకు ఈ మైక్రోబయోమ్ ని మళ్ళీ వన్స్ అగైన్ వర్షం వస్తే గొడిగించినట్టు. గాట్ ఇట్. కరెక్ట్. లేస్తే దుప్పటి, వర్షం వస్తే గొడుగు, ఓకే, ఎండ వస్తే చల్లటి మజ్జిగ ఇచ్చినట్టు లెక్క. సరే. అవి దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అంటే నాకు ఒక రోజు పని లేకుండా చేసేటాడు, నా పని మంచి పని చేసుకుంటాను అని సంథింగ్ దే డూ స్టార్టింగ్ దేర్ ఓన్ రిపేర్ వర్క్. ఉపవాసం ఇచ్చినప్పుడు మీరు షట్ డౌన్ చేసేసారు, మనం మెషిన్స్ చూస్తాం, షట్ డౌన్, ఓవర్ హాలింగ్ అంటారు. ఓవర్ హాలింగ్ చేసినప్పుడు మొత్తం అంతా ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం రిపేర్స్ మొదలెట్టాం. దట్ రిపేర్ సెక్షన్ అది ఎవ్రీడే జరుగుతుంది. డే అంతా కెటబాలిజం జరిగితే నైట్ అంతా ఎనబాలిజం జరుగుతుంది. మెటబాలిజం లోనే రెండు, ఎనబాలిజం అండ్ కెటబాలిజం. సో ఎనబాలిజం సంథింగ్ లైక్ నో రిపేరింగ్. ఎనబాలిజం ఉండాలని నిద్ర ఉండాలి. నిద్రపోవడానికి ఎందుకు పెట్టారంటే సృష్టి నిద్ర రాత్రి పగలు ఎందుకు పెట్టిందంటే ఆ రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ఆ ఎనబాలిజం అంటే నీ యొక్క రిపేర్ వర్క్, సెల్ డివిజన్ అనేది బాగా జరుగుతుంది. అలా కాకుండా మన రాత్రి అంతా మెలుపు ఉండడం వల్ల మనకి ఎనబాలిక్ రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎనబాలిక్ రేట్ తగ్గిపోయిందో దట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హెల్త్. అందు గురించి అది రాత్రి నిద్ర లేకపోతే బరువు పెరిగిపోతాం. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు అందరూ చూడండి బరువు ఆటోమేటిక్ గా పెరిగిపోతుంటారు. బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ lack of sleep or deprived sleep అంటారు. Deprived sleep causes you the weight gain. సైంటిఫిక్, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్. నేను ఊహించి చెప్పినవి కాదు, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే వాటిని సరిగ్గా పట్టించు. ఇదంతా న్యాచురల్. సూర్యుడు ఉన్నప్పుడు పని చేయరా, రాత్రి చంద్రుడు వచ్చినప్పుడు పడుకోరా చీకటైతే అని చాలా క్లియర్ గా చెప్పినటువంటి ఒక సింపుల్ న్యాచురల్ లా ప్రిన్సిపల్. అది మనం లైట్ ఉంది కాబట్టి సూర్యుడు వెళ్ళిపోయినా పర్లేదు మనం వర్క్ చేద్దాం అనేటటువంటి ఒక దీన్ని ఏమంటే సామ్రాజ్యవాద, అంటే నేను వేరే భాష మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. ఇదంతా ఏంటంటే మనల్ని ఒక వస్తువులుగా, ఒక కార్మికులుగా చూసే ఒక వ్యవస్థ ఉంటుంది. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళందరూ స్లేవ్స్. నేను డబ్బిస్తే వాళ్ళు పని చేస్తారు, అంతే కదా. మీరు నైట్ డ్యూటీ ఎందుకు చేయాలి? నైట్ డ్యూటీ ఎందుకు చేయాలి? అవసరం ఉందా? లేదు, మీ శాలరీ ఇస్తున్నాడు కాబట్టి మీరు నైట్ డ్యూటీ చేస్తారు. ఇంకా చెప్పాలి, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు శాలరీ ఎక్కువ. అంటే మనల్ని ఒక స్లేవ్ మెంటాలిటీని వాడు ఉపయోగించుకున్నాడు. ఎవడైతే హయ్యర్ స్టేట్ వాడు హాయిగా పడుకుంటాడు రాత్రి, మనం మాత్రం వర్క్ చేస్తాం. బట్ ఎగ్నెస్ట్ ది నేచర్, ఎగ్నెస్ట్ ది లా, ఎగ్నెస్ట్ ది న్యాచురల్ ప్రిన్సిపల్స్, ఎగ్నెస్ట్ యువర్ హెల్త్, we are losing by gaining money. We are losing and at the stake of losing your health. సో మీరు ఏం చేసి మరి డబ్బులన్నీ సంపాదించి మళ్ళీ ఏం చేశారు చెప్పండి? ఏం చేస్తారు? డబ్బులన్నీ సంపాదించి మళ్ళీ హాస్పిటల్స్ కి ఇచ్చారు మీరు, మళ్ళీ హాస్పిటల్స్ కి ఇస్తున్నారు. మీరు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ హాస్పిటల్స్ కి ఇచ్చి మళ్ళీ బాగు చేసుకుందాం అనుకుంటారు. కానీ ఒకసారి పాడైన ఆరోగ్యం బాగా అవుతుంది. అందుగురించి మన వాళ్ళ ఆరోగ్యాన్ని భాగ్యం అనలేదు, మహాభాగ్యం అన్నారు. వాట్ ఈస్ మహాభాగ్యం? వాట్ ఈస్ మహాభాగ్యం? మహా ఇస్ హైయర్ దెన్ రొటీన్, హైయర్ దెన్ కామన్. మహా, నువ్వు భాగ్యం వెనకాల పరిగెట్టావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు. ఆరోగ్యం కోసం మళ్ళీ నీ భాగ్యాన్ని అంతా ఖర్చు పెట్టేసి
ఎంత తెలివి తక్కువ దద్దమ్మ పనులు మన చేత గుర్తుపెట్టు, మనం చాలా తెలివైన వాడు, మన చేత డబ్బు అనే ఒక ఎర్ర చూపించి ట్రాప్ చేసి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అంతా మనం ఎదురుకుండా ఒక క్యారెట్ పెట్టించి మనం పరిగెట్టిస్తే ఒక గంట మూట పెడతారు, పరిగెట్టిస్తాం చివరికి ఏమీ లేకుండా చచ్చిపోతాం. ఇది చిన్న సింపుల్ రాత్రి పగలకి తేడా ఎవడైతే తెలుసుకున్నాడో వాడు హెల్దీగా ఉంటాడు. వాడు డబ్బు లేకపోయినా హెల్దీగా ఉంటాడు, డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉంటాడు, డబ్బు లేకపోయినా చాలా సంతృప్తిగా ఉంటాడు. వెరీ సింపుల్ అన్నమాట. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు యువర్ మైక్రోబయోటా ఆల్సో. ఆర్ మీరు చెప్పినటువంటి ఉపవాసం గురించి కూడా ఇదే సూత్రం ఇక్కడ కూడా వస్తుంది. ఎస్ ప్లీజ్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సార్ ఇది మీరు అన్నారు కదా సెరిటోనియం అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? అది హార్మోన్ సార్. అది ఎలా రిలీజ్ అవుతుంది? మార్నింగ్ రిలీజ్ అవుతుందని అంటారు, మరి నేను ఒక సబ్జెక్ట్ లో విన్నాను సార్. అది మెలటోనిన్ నైట్ రిలీజ్ అవుతుంది, పగలు కాదు. దట్ ఈస్ మెలటోనిన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అంటారు వీటిని. హ్యాపీ హార్మోన్స్ అని ఏంటంటే అవి ప్రొడ్యూస్ అయినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, అవి ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉన్నప్పుడు మరి మోర్ ప్రొడ్యూస్ అవుతాం. అవి హ్యాపీ హార్మోన్స్ అనేవి అవి కొన్ని పనులు చేసినప్పుడు కూడా మనం దానం చేస్తాం. దానం చేసినప్పుడు సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. మీరు ఎందుకు దానం చేస్తారు? ప్రతి మతంలో మీరు దానం అనే ఒక పదం ఉంటుంది, చూసారు ఎప్పుడైనా మీరు? ఎదర్ వేరే ముస్లిం, అరే క్రిస్టియన్, అరే హిందూ, అరే జైన్, అరే సిక్, అరే బుద్ధిస్ట్, ఈ అన్నిట్లో దానం అనేది కామన్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారు లేదు? దానం చేయడం కామన్. దానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక రకమైన సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తి మీకు సెరటోనిన్ డెవలప్ చేస్తుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ సెరటోనిన్, హ్యాపీ హార్మోన్. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. న్యూరో ట్రాన్స్మిటర్ అక్కడ ఒక చౌకగాడు బయలుదేరి న్యూరో ట్రాన్స్మిషన్ జరిగి న్యూరో రిసీవర్స్, మన ఎవ్రీ సెల్ లో న్యూరో రిసీవర్స్ ఉంటాయి. ఒకసారి మీరు దానం చేసినట్టే ఒళ్ళు గగురు పొడిచింది, రోమాంచితం అయింది అంటారు సార్ ఎప్పుడైనా? వై రోమాంచితం? ఎందుకు మీకు గూస్ బంప్స్? వై గూస్ బంప్స్ అంటే ఎవ్రీ సెల్ ఇందా చెప్పి 30 ట్రిలియన్ సెల్స్ కూడా ఒక్కసారి ఆ న్యూరో ట్రాన్స్మిషన్ జరిగి వావ్ మూమెంట్స్ అంటారు చూసారా? ఆ వావ్ మూమెంట్స్ అంటే ఆ న్యూరో ట్రాన్స్మిషన్ జరిగింది మీలో, అండ్ యువర్ సెరటోనిన్ లెవెల్స్ ఆర్ హై అనమాట. దట్ ఇస్ కాల్డ్ వావ్ మూమెంట్స్. అవి రేర్ గా ఉంటాయి, బట్ రెగ్యులర్ గా వచ్చేలా చూసుకోండి. ఎస్ ప్లీజ్. నమస్తే సార్, నేను లక్ష్మి సార్. చెప్పండి. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, ఇందాక చెప్పాను మీ గురించి మంచి టాపిక్. మీ క్లాస్ ఒకవేళ అటెండ్ కాలేకపోయినా మదర్ కి మళ్ళీ కొద్దిగా బాగాలేదు సార్, ఆమెతో సరిపోతుంది. కాకపోతే నేను రికార్డెడ్ అన్ని చూస్తున్నాను సార్. మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు మంచి టాపిక్. అవును సార్, లాస్ట్ టైం ఒకసారి కూడా పెట్టాను సార్ మనము గట్ హెల్త్ పైన, అప్పుడు సరిగా అటెండ్ అవ్వలేకపోయినా ఇప్పుడు మళ్ళీ అడగడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సబ్జెక్ట్ మీరు మళ్ళీ తీసుకొని చెప్పినందుకు. అందరు అడిగారు పాపం, చాలా అడిగారు. అదే నేను అడిగిన సబ్జెక్టే సార్. అందరూ అడిగారు కానీ మళ్ళీ వచ్చింది మళ్ళీ మామూలు నెంబర్ మనం చూసారు. అదే అదే నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఆయుర్వేదంలో అది డైజెస్ట్ అయ్యి కొద్దిగా కాన్స్టిపేషన్ లాగా అనిపిస్తుంది సార్. అది 1 సెకండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వేసి ఇప్పుడు ఆయుర్వేదంలో వెళ్ళాలి. ఇందాక ఆయుర్వేదంలో చెప్పాలి. మా డైనమిక్ యోగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మా శ్రీకళ, నేను ఎందుకు మా డ్రైవర్ చెప్తాను, శ్రీకళ బాగా రెడీ నేను చెప్పిస్తాను, ఒక మాట చెప్పిస్తాను. శ్రీకళ, గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు లక్ష్మి గారు అడిగిన క్వశ్చన్ కి సమాధానం మనం ఎన్నిసార్లు డిస్కస్ చేస్తున్నా చెప్తున్నాను నాకు. సో మనలో ఎన్ని కోష్టాలు ఉంటాయి? 3 కోస్టల్ సార్. జాగ్రత్తగా వినండి. వీ హ్యావ్, సో ఆయుర్వేదం మనిషిని 3 కోష్టాలు కలిగిన వ్యక్తుల కింద డివైడ్ చేస్తుంది. వాట్ ఈస్ కోస్టా? వాటి కోస్టా ఇస్ నథింగ్ బట్ డైజెస్టివ్ సిస్టమ్. కోస్టా ఇస్ మీకు కొన్ని జిల్లాల్లో అంటే గోదావరి అండ్ అట్లా వెళ్తే తూర్పు వైపు నుంచి ఇంకా మనం ఉత్తర తూర్పుకి వెళ్తే పొట్టు అంటారు. పొట్టు, వాట్ ఈస్ పొట్టు? పొట్టు అంటే ఏంటి? బీటింగ్ కాదు,
కొట్టు అంటే ఏంటి? కొట్టు కొట్టు షాప్ ఎవరైనా చెప్పండి. కొట్టు మీ అంగడి ఊర్లో సార్, కొట్టు. షాప్. కొట్టు అంటే అంగడి సార్. దుకాణం లాగా ఉంటది. కొట్టు అంటే దుకాణము, షాపు. సో మా వైపు అంటే మాది గోదావరి జిల్లా, మాది కోనసీమ. సో కొట్టు అంటారు. బాపరే గారు కొట్టు, బాబురావు గారు కొట్టు అని మా అన్నవరంలో పిలిచేవారు. సో కొట్టు ఇస్ కోస్టా. కోస్టా ఇస్ ఇట్స్ a place. ఇస్ ఎ ప్లేస్, ఇది హాలో ప్లేస్ వేర్ ఈ మెటబాలిజం అనేది జరిగేదాన్ని కోస్టము అంటారు. ఆ మనిషి మెటబాలిజం జరిగే కోస్టాన్ని 3 రకాలు చెప్పమ్మా. ఇక్కడ శ్రావణి. సార్ మృదు ఇది కోష్టం క్రూర సార్. కోస్టం మాట్లాడుకుని మర్చిపోయావు. కాదు సార్, ఈ రోజు వేసుకున్నాం. ఈ రోజు నాలుగు అసలు రెస్టే లేకుండా అయిపోయింది సార్. సో సో కోస్టం అనేది 3 రకాలుగా ఉంటుంది. క్రూర కోస్ట, మృదు కోస్ట, మధ్యమ కోస్ట. క్రూర కోస్ట, ఆల్ వాత పీపుల్ ఆర్ హ్యావింగ్ క్రూర కోస్ట. ఆల్ పిత్త పీపుల్ హ్యావ్ మృదు కోస్ట. ఆల్ కఫ పీపుల్ ఆర్ మధ్యమ కోస్ట. సో ఏంటి వాట్ ఈస్ మృదు, క్రూర అండ్ దిస్ థింగ్ అంటే మీ యొక్క అగ్నిని బట్టి కోస్టం అనేది డిసైడ్ అవుతుంది. మీలో అగ్ని ఎంత ఉంది అనే దాని మీద మీ కోస్టం డిసైడ్ అవుతుంది. సో ఈ క్రూర కోస్టం అనేది వాతం యొక్క డామినెన్స్ వల్ల క్రూర కోస్టం వస్తుంది. మృదు కోస్టం అనేది ఏంటంటే పిత్తం యొక్క డామినెన్స్ ఉంటే మృదు కోస్టం వస్తుంది. కఫం యొక్క డామినెన్స్ వల్ల మధ్యమ కోస్టం వస్తుంది. ఈ కోస్టం ఎలా తెలుస్తుంది అంటే క్రూర కోస్టం ఉన్న వాళ్ళకి సో ఒకసారి ఆకలి ఎంత ఉంటుంది, ఒకసారి ఆకలి ఎంతే ఉంటుంది. సో ఇట్ వ్యారీస్. దాన్ని విషమాగ్ని అంటారు. ఇప్పుడు ఇవాళ గట్టిగా తినేస్తాడు, రేపు పొద్దున వాళ్ళ ఆవిడ ఏంటి నిన్న అంత తిన్నావు కదా ఇవాళ నీ గురించి అంతే వండానంటే అసలు నాకు ఇవాళ ఆకలి లేదంటాడు. మళ్ళీ సాయంకాలం చేసి పొద్దున్న వండేది మళ్ళీ పెట్టంటాడు. ఆవిడ వాళ్ళ ఈ లోపల ఎవరికో పెట్టేస్తుంది, లేదంటే ఎవరికో అడిగిన వాళ్ళకి వేసేస్తుంది, లేదంటే బయట పాడేస్తుంది. ఇవాళ మొగుడు గురించి ఈ మాత్రం పట్టించుకోలేవు అంటాడు. సో వీడి గురించి చాలా డేంజరస్ అనమాట. క్రూర కోస్టం ఉన్న వాళ్ళు చాలా డేంజరస్. వీళ్ళందరూ కూడా మెయిన్ గా వాత ప్రధానమై ఉంటుంది. సో అదే మృదు కోస్టం అనుకోండి, మృదు కోస్టం సంథింగ్ లైక్ వాళ్ళకి ఒక గ్లాసు పాలు ఎక్కువ, ఓ 2 చెంచాలు ఎక్కువ తాగితే వాళ్ళకి వాళ్ళు 2 విరేచనలు అవుతాయి. క్రూర కోస్టం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కామన్ గా ఉంటుంది. అగ్ని అనేది సో ఇండెఫినెట్ గా ఉంటుంది. మృదు కోస్టం వాళ్ళకి ఒక పాలు 2 చెంచాలు ఎక్కువ తాగితే విరేచనం అవుతుంది. వాళ్ళకి ఆకలి చాలా తీక్షణంగా ఉంటుంది. ఆ తీక్షణత అలాగే ఉంటుంది. వాడు ఎంతసేపు రోజు 12:30 నువ్వు భోజనం పెట్టకపోతే నీ బుర్ర తినేసాడే. వీడికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. 12 గంటలకే తింటాడు. ఆకలి పెట్టకపోతే 9 పడిపోతాడు. సో వీడికి ఒక రోజు ఇలాగా, ఒక రోజు ఎలా ఉండదు. సేమ్ అలాగే 90 degrees అలా నిలబడి ఉంటుంది ఆకలి. సో మధ్యమ కోస్ట is something like mainly in kapha people. Mainly we see in kapha people. వాళ్ళ ఆకలి ఏంటంటే మధ్య పెద్ద ఆకలి లేదు, అటు ఆకలి లేకుండా ఉండదు. పెట్టమంట అంటే పెట్టంటే తినేస్తే వెళ్ళిపోతారు. ఒక అరగంట లేట్ అయినా పర్లేదు. వాళ్ళు అది మధ్యమ కోస్ట. ఇది డ్యూ టు కఫ. సో దీన్ని బట్టి మన ఆహారాన్ని ఆ రకంగా తీసుకోవడం వల్ల మనం ఈ కోస్తాన్ని జాగ్రత్త కాపాడుతాం. ఎందుకంటే రోగా సర్వే అపి మందాగ్నౌ, మంద అగ్ని వలన రోగా సర్వే అపి. చూడండి ఎంత క్లియర్ గా మనకి చరకుడు కాలం అంటే ఇంచుమించుగా 10th century BCE-లోనే రోగా సర్వేపి జాయింతే మందాగ్నం అంటే అగ్నిని సరిగ్గా ఎవడైతే కాపాడుకుంటాడో వాడు 100 సంవత్సరాలు 125 సంవత్సరాలు బతుకుతాడని సుశ్రుత సమితులు చెప్తారు. సో 2nd century AD పుస్తకాలు. సో అగ్ని గురించి ఆయుర్వేదం ఎంత ఇంపార్టెన్స్ అంటే అగ్ని ఈజ్ నథింగ్ బట్ యువర్ మైక్రోబయోటా యొక్క హెల్త్, నాట్ యువర్ హెల్త్. ఆల్రెడీ వాళ్ళు కనిపెట్టారు ఎప్పుడో, నువ్వు కాదురా బాగుండాలంటే నీ లోపల అగ్ని కనపడుతుందా, జస్ట్ లైక్ మైక్రోబయోటా. సో మైక్రోబయోటం జాగ్రత్తగా కాపాడుకుంటే నీ హెల్త్ బాగుంటుంది. కాబట్టి అగ్నిని కాపాడుకో. 125 సంవత్సరాలు గ్యారంటీ బతుకుతావు. సుశ్రుత 2nd century AD. రోగా సర్వేపి జాయింతే మందాగ్నం చరక 10th century BCE. సో ఈ రకంగా మన అగ్నికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు. ఈ అగ్ని ఎట్లా కాపాడుకోవాలంటే రోజు వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగడం, భోజనానికి ముందు కానీ తర్వాత కానీ మజ్జిగ తాగడం, అలాగే ఆమ్లకి
ఉపయోగం అంటే ఆమ్లకిని రెగ్యులర్ గా వాడడం, ఆమ్లకి ఉసిరికాయ ఆర్ కరక్కాయ రెగ్యులర్ గా ప్రయోగం చేయడం, అంటే కరక్కాయ భోజనం తర్వాత కరక్కాయ పొడిని మజ్జిగలో వేసుకుని, లేదంటే దాడి మాస్టర్ చూర్ణం దొరుకుతుంది, భాస్కర్లో చూర్ణం దొరుకుతుంది. ఇవన్నీ చూర్ణాలు మీరు మజ్జిగలో వేసి కలిపి భోజనం చేసిన తాగితే ఇవన్నీ కూడా మీ గట్ ని చాలా చక్కగా కాపాడుతాయి. మీరు బి కాంప్లెక్స్ వేసుకుని వైటమిన్ ఈ వేసుకుని మన్ను మసానం చెత్త చెదరం అంతా వేసుకోవడం కంటే కూడా మీరు మజ్జిగలో కొద్దో గొప్ప ఉసిరిపొడి కానీ త్రిఫలా చూర్ణ, జస్ట్ హాఫ్ స్పూన్ త్రిఫలా చూర్ణ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి తిన్న తర్వాత తాగండి. మైక్రోబయోటా విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. వెరీ సింపుల్ అండ్ బెస్ట్. అలాగే గోరువెచ్చటి నీళ్లు భోజనం చేసే ముందు తాగండి. మీ మైక్రోబయోటా విల్ టేకెన్ కేర్ ఆఫ్. ఎస్, ఓకే అండి. ఇదండి. వినిపించట్లేదు. ఎనీ క్వశ్చన్స్ త్వరగా? నేను చెప్పిన వాళ్ళు కొద్దిగా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను వేరే ఊరు వచ్చాను, కొద్దిగా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అడిగేస్తే బెటర్. సో రేపు ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ నుంచి ఫ్రీ యోగా క్లాసెస్ ఉన్నాయండి. 5:30 to 6:30 ఫ్రీ యోగా ఫర్ 1 week. అండ్ 1 week అంటే మండే టు ఫ్రైడే. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్నిట్లో లింక్స్ అయితే ప్రత్యేకించి గ్రూప్ క్రియేట్ చేయట్లేదు, అందరికీ నేను పంపించేస్తాను లింక్స్. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ యోగా ఆసనాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రాణాయామం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 5:30 to 6 ఆసనాస్, 6 to 6:30 ప్రాణాయామ. రెండు వేరువేరుగా జాయిన్ అవ్వచ్చు, కలిపి జాయిన్ అవ్వచ్చు. సో మీకు అందరికీ ఫ్రీగా లింక్ పంపిస్తున్నాను. ఇదొకటి. అలాగే బుధవారం నుంచి సో వెరీ వెరీ వరల్డ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. దట్ ఈస్ పంచకర్మ ట్రైనింగ్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వస్తుంది. దాంట్లో ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు, ఆయుర్వేదాన్ని ఒక లైవ్లీహుడ్ కింద మార్చుకుందాం అనుకున్న వాళ్ళు, లేదు మాకున్న జబ్బుల్ని, మా ఇంట్లో ఉన్న జబ్బుల్ని, మా చుట్టుపక్కల కుటుంబ సభ్యులకు ఉన్న జబ్బుల్ని సింపుల్ రెమెడీస్ తో తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళు, పంచకర్మ ద్వారా తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళు, బుధవారం నుంచి పంచకర్మ సెషన్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ ఈవినింగ్. ఇట్ విల్ స్టార్ట్ at by 8 PM in the evening from Wednesday onwards. కాబట్టి ఈ రెండు కొత్త కార్యక్రమాలు వస్తాయి. ఈ రెండు కార్యక్రమాల్లో మీరు తప్పనిసరిగా పాల్గొన. ఒకటేమో ఫ్రీ, ఒకటేమో పెయిడ్ గురించి కావాల్సిన ఆల్రెడీ మీకు ఫ్లైర్స్ ఉన్నాయి, దాంట్లో బుక్ చేసుకోండి. ఇవాళ సాయంకాలం లోపల బుక్ చేసుకుంటే మీకు ఇంచుమించు మేబీ 20-30% లెస్ వస్తుంది. మళ్ళీ రేపు మళ్ళీ మార్నింగ్ అయితే మీకు మళ్ళీ యూ హ్యావ్ టు పే సంథింగ్ లైక్ 6,000 or so. నేను పేమెంట్ చూడలేదు. బట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ నా యోగా క్లాస్ ఏదైనా వస్తే మాత్రం మీరు రెఫరెన్స్ ఇస్తే మీకు 50% రిడక్షన్ వస్తుంది. 50% రిడక్షన్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఏ మెంబర్ ఆఫ్ సురక్ష, ఏదైనా యోగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఏమన్నా నా కార్యక్రమాలు రెగ్యులర్ గా వచ్చేవాడికి 50% రిడక్షన్ ఉందండి. సో కాబట్టి ప్లీజ్ అవైల్ అండ్ జాయిన్. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీరు జాయిన్ అయితే మాత్రం మీరు ఆయుర్వేదం మీద చాలా మంచి అభిప్రాయం కలిగించుకోవడమే కాకుండా మీ జబ్బులు తగ్గించుకోవడం, మీ ఇంట్లో, మీ బయట, మీ బంధువులు, ఫ్రెండ్స్ అందరికి ఓ మంచి సలహాదారు కింద కూడా మీరు తయారవుతారు ఆయుర్వేద విషయం. ఇది నా గ్యారంటీ ఇస్తుంది. దీంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటాయి. సో ఆన్లైన్ లోనే మీరు ఇంటి దగ్గరే మీరు చేసుకునే ట్రీట్మెంట్స్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ నొప్పులకి సంబంధించిన ట్రీట్మెంట్ విపరీతంగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. ఆ న్యూరోపతి ఎట్లా తగ్గించుకోవాలి, రకరకాల నొప్పులను ఎట్లా తగ్గించుకోవాలి, పెయిన్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ మాట్లాడుతామండి. అలాగే డిటాక్సిఫికేషన్ ఒకటి వస్తుంది. మొత్తం ఎంత మాట్లాడడం, మైక్రోబయోటా మంచి మైక్రోబయోటా తయారవ్వాలంటే ఎలాంటి డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి, డిటాక్సిఫికేషన్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, సింపుల్ గా డిటాక్సిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి. ఆల్రెడీ మా డైనమిక్ యోగా వాళ్ళు 2 సార్లు డిటాక్సిఫికేషన్ అయిపోయింది. సో అది మీకు కూడా వస్తుంది. ఈ దీసం కొత్తగా పెట్టడం, ఈ పంచకర్మ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చే వాళ్ళకి ఓన్ డిటాక్సిఫికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. 10 మందికి మీరే చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ యోగా క్లాస్, బుధవారం నుంచి పంచకర్మ క్లాస్. త్వరగా
సార్ పర్సనల్ డౌట్ సార్. చెప్పండి. త్రిభుజ్ చూస్ వేసుకున్న తర్వాత మోషన్స్ అయ్యాయి సార్ 2-3 టైమ్స్ అయిన తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి సార్. ఎవరికి నాకే సార్. వామిటింగ్స్ యాక్చువల్ గా ఏ టైంలో వేసుకున్నావు చూసుకోమ్మా. 10 కి వేసుకున్నాను సార్, ఎగ్జాక్ట్లీ 10 కి వేసుకున్నాను. ఉమ్. ఆఫ్టర్ 2 మోషన్స్ అయిన తర్వాత బాగా బిగ్ వామిటింగ్ అయింది సార్. దాని తర్వాత కూడా మోషన్స్ కంటిన్యూలో ఉన్నాయి. మోషన్స్ అవుతాయి కానీ వామిటింగ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. And 1 అవర్ liquids తర్వాత తీసుకోమంటారా? మెల్లగా లిక్విడ్స్ తాగు, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకో. ఓకేనా? ఓకే సార్, ఓకే దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చెప్పాను కదా రేపు మార్నింగ్ నుంచి యోగా క్లాస్ నడుస్తున్నాయి, బుధవారం నుంచి పంచకర్మ నడుస్తుంది. రెండిట్లోనూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకటి ఫ్రీ, ఒకటి పేమెంట్. థ్యాంక్ యూ.